ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, నేను చూస్తే అన్నారా అందరూనే, నువ్వు పెద్దాను చిన్నాను అయితే ఇంట్లో అడిగాను మీరు రాజుగారే ఇప్పుడే వచ్చలేదు అయితే దీన్ని ఎందుకంటే మనం కనిపించినట్టు అలా పెట్టేస్తున్నాం పని ఇప్పుడు పెట్టుకునే పని లేకుండా హాయిగా అది మనం ఎప్పుడు చేసి పని చేసి పరమాత్మ స్వరూపానికి అనేక నమస్కారాలు బ్రహ్మంగా మాట్లాడు అందులో బ్రహ్మస్వరూపే అందరిలో ఉన్న అనంతత్వం, నాలో ఉన్న అనంతత్వం, అంతటా ఉన్న అనంతత్వం ఒక్కటే మనకు తెలిసింది కాబట్టి ఉన్నది నెయ్యి, నేను తప్ప రెండు హాయిగా ఆనందో బ్రహ్మగా మనం అందరం ఉందామన్నా బ్రహ్మాత్మంగా. ఎందువల్ల అంటే ఎవరికి ఎవరు ఆధ్యాత్మికంగా అనేక జన్మల నుండి మనం అందరూ కలిసి ఉంటాం. ఇప్పుడు ఎలా కలిసాం, మీరెవరు నేను. అలాగా మనకి ఇప్పుడు కలిసాక రుణం అనుకుంటాం. మనం కావాలన్నా అక్కర్లేదన్నా ఏదైనా జరుగుతుందా, కావాలంటే జరుగుతుందా, అక్కర్లేదంటే జరుగుతుంది. ఉన్నదంతా నేను తప్ప నేను పరమాత్మే. అందులో దేని ఎందుకు భావం లేదు. మీకు ఏదైనా సరే ఉదాహరణ చూపిస్తూ ఉంటాను ప్రాక్టికల్గా. అయితే మీకు వైరాగ్యం వస్తుందండి. అప్పుడు ఏమవుతుంది, ఈ దేహం నిజం కాదని ఇంకా బాగా భ్రాంతి నుండి మనసు తొలుగుతుంది. ఉన్నది నేనే అన్నాక ఇంకేముంది. అందువల్ల తప్పనిసరిగా మనం ప్రతి ఒక్కడం కూడా విన్నది ఓరక్, చదివింది ఓరక్, కళ్ళతో చూసింది ఓరక్, అనుభవంలోకి వచ్చింది మన అనుభవం. ఇంకంతే, అనుభవంలోకి వచ్చినట్టు నేనే నువ్వు నువ్వేనే. అంతవరకుని కొద్ది 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 గుణరహితం అవటం మొదలెట్టు. ముందు ఏమీ తెలియదు, దేహం నేనే అనుకుంటారు కదా, భావాలన్నీ దేహం మీదే పెట్టుకుంటారు నిజం అనుకుని. ఆ తర్వాత కొద్ది 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 తగ్గిపోతాం. ఎప్పుడైతే ఈ దేహం నేను కాదు నేను ఆత్మని తెలుసుకున్నాను, అప్పుడే కొంతవరకు విన్నది తెలియదు. ఆ తర్వాత మహాత్ముల దగ్గర ఉన్నది, శాస్త్రవాక్యం విన్నది, చదివింది, ఇలా ఇలా అవుతుంటే అనుభవసారం గల గురువు వద్దకు చేరేటప్పటికి వెంటనే ఆచరణలో పెట్టింది. అప్పుడు ఏమవుతుంది, ఇంకా తేలికైంది. ఏమీ లేదరా వాళ్ళకే మనకం ఉన్నది నేనే అంటే ఇంకేముంటుంది, నేను తప్ప నేను తప్ప అన్న భావంతో హాయిగా రిలాక్స్గా ఉంటాం. ఏ టైం అయినా సరే ఎప్పుడు ఒకేలా ఉంటుంది. ఎందులో ఒకేలా ఉంటుంది, అసలు ఒక ఆలోచన అనేది రాదు. ఆలోచన వచ్చిందా అది అయిపోతుంది. ఆలోచన ఏది, ఈ దేహం నేను కాదు నేను ఆత్మని అప్పటి నుంచి నాకు ఎవరు మాట్లాడినా తటస్థంగా ఆ టైంలో ఏది జరుగుతుంటే అది జరిగేస్తాం, తటస్థంగా ఉంటుంది. అందువల్లనే ఏ భావంలో కూడా తొంగి చూడం. ఇలా అయితే బాగుండు, అలా అయితే బాగుండు అన్న భావం లేదు. ఇందువల్ల దేహం నువ్వు కాదు కదా, నీ భావనలకు బలం ఎలా ఉంటుంది. నువ్వు అంతకుముందు ఏం చేసుకొచ్చావు దాని బలమే, దాని యొక్క ఫలితమే
కారణదేహంతో ఇప్పుడు జరుగుతాం. ఇంకా ఏముంటుంది? అవును కాదు అన్నది అసలు వద్దు. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది ఏదైనా విందాం, చూద్దాం, మాట్లాడదాం, అన్ని బ్రహ్మాత్మ. ఇది నటుని వల్లే ఉంటాం. ప్రపంచం ఒక నాటకరంగా ఉన్నట్లు ఇంకెలాగే ఉంటుంది. నాకైతే ఏదైనా బ్రహ్మాత్మ. ఏదైనా నిలుపుతుందండి. నీటి మీద రాతల అన్ని కదిలిపోతున్నాయి. గాలి ఎత్తే నీటి మీద, ఇలా నీటి మీద నువ్వు ఏది రాసినా అసలు రాత్తంటే నీరు వెళ్ళిపోతుంది. అలా జీవితం. అందు గురించి ప్రతి ఒక్కడు దేవుని అని మనం తెలుసుకున్నాం కాబట్టి, అనుభవపూర్వకంగా అనుభవిస్తున్నాం కాబట్టి ఏ భావంలో తెలుసు. అది ఉన్నది బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మ, బ్రహ్మం తప్ప రెండు, బ్రహ్మం తప్ప రెండు అన్న భావంతో బ్రహ్మాత్మగా మనం జీవిస్తానికి మనకి శాస్త్రవాక్యం, మరి మహాత్ముల యొక్క అనుభవాక్యాలు మనకి ఆ బ్రహ్మే అందించింది. బ్రహ్మం సరస్వదేవి అంటే జ్ఞానం, లక్ష్మీదేవి సరస్వదేవి విఘ్నేశ్వరుడు అన్నీ ఉంటారు. అందరూ బ్రహ్మస్వరూపులు. ఇంద్రియేభ్య పరం మనో మనసః సత్తముత్తమం సత్తాదది మహానాత్మ మహతో వ్యక్తముత్తమం అవ్యక్తాత్తు పరః పురుషో వ్యాపకో లింగ ఏవచ యజ్ఞాత్ముచ్యతే జంతు తత్వం చ గచ్చతి. ఇంద్రియముల కంటే మనసుకో, అవునా? ఇంద్రియముల కంటే మనసుకో. రోజు మనం చెప్పుకునే దాన్ని మళ్ళీ శాస్త్రవాక్యంగా మననం చేస్తున్నాం. ఇంద్రియముల కంటే మనసుకో. మనసే మహతత్వం, మహతత్వం కంటే అవ్యక్తం, అవ్యక్తం కంటే సర్వవ్యాపకుడు, నిర్గుణుడు నది పురుషుడు, ఆత్మ గొప్పవాడు. ఆ పురుషుని తెలుసుకున్నవాడు విముక్తుడై అమృతత్వంతో. ఎవరైతే తెలుసుకుంటారో వారు అమృతత్వాన్ని పొందుతారు. రూపమస్య విదురమృతాస్తే భవంతి. దృష్టి గోచరములకు దృశ్య వస్తువుల్లో ఆత్మ యొక్క రూపం లేదు. నేత్రములతో దాన్ని ఎవడునూ చూడలేడు. ఆత్మను చూడాలి. అది అనుభవవాక్యంగాని అన్నీ తానే ఉంది. ఎక్కడ లేదని చూద్దాం. ఉన్నదంతా బ్రహ్మే. బ్రహ్మ లేని చోటు అంతేగా. అమ్మ భయను ప్రతి భయం జ్ఞానం చేత తెలుసుకునబడుతుంది. దాన్ని తెలుసుకున్న వారు అమ్ముతున్నారు. ఎందువల్ల కదా పంజవి శ్రేష్ఠతి కామాహు పరమాంగతి శ్రేష్ఠతి కామాహు పరమాంగతి. ఎవడు 5 జ్ఞానేంద్రియములు మనసుతో కూడా నిశ్చలంగా నుండును. మనసుతో కూడా మనం చెప్పు చేతల్లో లేకపోతే బుద్ధి ప్రభుత్వంగా కాస్త స్థిరంగా ఉంటుంది. అట్టి స్థితినే పరమాత్మ పదం. బుద్ధి స్థిరంగా ఉండాలి అని చెప్పుకున్నాను. సర్దింది. మరి మనసుతో కూడిన ఈ ఇంద్రియాలన్నీ కూడా మొన్నే అటుకునే ఇప్పుడు చెప్తున్నాం. ఇవే గొప్ప వీటిని బట్టే కర్మేంద్రియాలు అన్ని పనిచేస్తాయి. ఏదో చెప్తున్నాం. అది బ్రహ్మ మనం చెప్పుకునే దీంట్లో ఉన్నా మరి రోజు ఏం చెప్పుకున్నాము?
బుద్ధి ప్రభుత్వంగా స్థిరంగా ఉంది. అట్టి స్థితినే పరమాత్మ పొందవచ్చు. ఏం కావాలనుకుంటే వాటి మీద కోరుకుంటాం. అది ఇంద్రియాలు ఏం చెప్తాయి? లభించే బ్రహ్మానందంగా ఎగిరిపోతాం. చిన్నపిల్లలు చూడు, జ్ఞానికి అవునన్నా కాదన్నా రెండు ఏమిటో ఉన్నది పరమాత్మే. పరమాత్మ అన్నీ ఉన్నాయని నాకేమి తాం యోగమితి మన్యంతే స్థిరానుధారణ అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభావాప్యో తాం యోగమితి మన్యంతే స్థిరామింద్రియధారణం అప్రమత్తస్తదా భవతి యోగో హి ప్రభావాప్యం. స్థిరమది ఇంద్రియధారణని యోగం అని ఎంచుతారు. ఇంద్రియాలు నిగ్రంగా ఉంటే యోగం కదా. యోగం బాగా చేస్తున్నాను అంటారంటే ధ్యానం ఇంద్రియ నిగ్రహమే కదా. అట్టి స్థితి అని యోగి అప్రమత్తుడండి. రేపు పగల్లో కూడా భయం వేస్ట్ చేసుకుంటాం. అప్రమత్తంగా ఉన్నాం లేదా అనిపించాం కాబట్టి చెప్పగలుగుతాం. పొందవచ్చు. అజాగ్రత్త పోగొట్టుకుండొచ్చు. అజాగ్రత్తగా ఉంటే టైం అంతా వేస్ట్. రోజులన్నీ వేస్ట్. రోజు వస్తే సరిపోతుంది కానీ పొడి సరిపోతుంది. టైం అంతా వేస్ట్. మనం ఎంత ఎలక్ట్గా ఉంటాం. నైవ వాచాన మనస ప్రాప్తం శక్తివన శిక్షుస అస్తి ప్రభుత్వం యత్న కరం తల్పలభ్యతే. మనలో ఉన్న ఆత్మ వాక్కు చేత కానీ మనసు చేత కానీ నేత్రం చేత కానీ పొందజాలి అయింది. అది ఉంది ఇంద్రియాల ద్వారా మనకు తెలియబడతాం. ఉన్నది ఉన్నది అని చెప్పుకోవాలి. మరి ఇతర ఈ సాధన చేత దీన్ని పొందవచ్చు. ఉన్నది మరి ఉన్నది అని ఉంది మాత్రం తత్వం పొందవచ్చు. అంటే అస్తిత్వం అనుభవించడానికి తత్వమే కాదు. ఎంత కదా. సర్వే ఉన్నది లేదు అని రెండిట్లోనూ ఉన్నది అన్నది మాత్రమే తత్వభావంతో పొందాలి. ఇది అస్తిత్వం అనుభవించడానికి తత్వం. ఇది మనం అనుభవిస్తున్నాం కాబట్టి మనకి ఈజీగా లేదు. ఏమి తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకి కొత్తగా ఉంటుంది. మనకు అనుభవాత్మకంగా ఉంటుంది. కదా సర్వే ప్రముఖ అదా మత్యో మృత్యు భవత్యత్ర నమస్తే. హృదయంలో గల కోరికలను ఎప్పుడు పూర్తిగా తొలపు ఖాళీ అయిపోలేదు. మనందరికైనా ఏది నిజమో ఏదో అబద్ధమో తెలిసేప్పటికీ మందులు అమృతులై చదివి అమృతులై చదివి బ్రహ్మం యదా సర్వే ప్రబుద్ధ్యంతే హృదయస్తే గ్రంథయ అద మత్యో మృత్యు అద మత్యో మృతు భవత్యో తావదను శాసనం. ఈ హృదయగంధులన్నీ ఎప్పుడూ ఛేదింపబడను.
అప్పుడే మనుషులు అమృతంగా ఉంటున్నారు. ఈ వేదాంతులు అంగుష్ట మాత్ర పురుషోత్తరాత్మ సదా జనానాం హృదయే సన్నిష్ట అంగుష్ట అని చెప్పింది. అంగుష్ట మాత్ర పురుషోత్తరాత్మ సదా జనానాం హృదయే సన్నిధౌ స్వాద తం స్వాచ స్వాచ గీతాత్ వైశీకాందే తం స్వాచరీర్లప్రేమ విషేన్మురుణ్యాతివేశికాం ధైర్యేణ తం విద్యాసుక్రమమృతం తం విద్యాసుక్రమమృతం మితి. అసలు చదువుతాంటేనే అర్థం చెప్తాను. బొట్టని వేలు ప్రమాణం గల అంతరాత్మైన పురుషుడు సదా ప్రాణులు హృదయంలో ముందు గడ్డి నుండి దర్భను మనం దర్భ బ్రాహ్మణుడు పక్షుడు ముంజుగడ్డ నుండి దర్భను వెరిచేనట్టు మనవి మనం కలిసిపోయినాం కదా. దేహి మంజుడు శరీరం నుండి వేర్చే మనుజుడు శరీరము బ్రహ్మము వేర్వేరనుకుంటే ఏమవుతుంది? మంజు శరీరం నుండి దీన్ని వేరు చేసుకోండి. బతుకులుగా వేరు చేసుకున్నాను. ఇదేం నేను కాదు, నేను ఆత్మ. ఈ సుఖం అమ్ముతుంది తెలుసుకున్నాను. అన్నాత్మగా మనం ఉన్నది నేను తప్ప ఇలా చదువుతాంటే మనం అనుభవం అలా వెళ్ళిపోతుంది. బ్రహ్మార్పణం అంతటా నిండిన బ్రహ్మమునకు నాలోని బ్రహ్మము నమస్కరించుతున్నది. బ్రహ్మార్పణం బ్రహ్మమ్మ దంపతులకు బ్రహ్మార్పణం. చూడండి, సత్సంగులు అమ్మంటున్నారు, రే ప్రతి సత్సంగి కానీ బయట మనుషులు కానీ ఎవరైనా సరే మానవుడు కోరుకునేది రెండేరా అని అంటారు. ఏంటి? రెండే వాడికి కావాలి, రెండు ఉంటే అన్ని. ఒకటి శాంతి. ప్రతి మనిషి కోరుకునేది ఆ రెండేరా. ఆ రెండు ఉంటే అన్ని ఉన్నట్టే. అన్ని ఉంటేనే ఆ రెండు హాయిగా ఉంటాయి. ఆ రెండు హాయిగా ఉండాలంటే నీకు అన్ని ఉన్నట్టే. అంటే ఆ రెండు ఉంటే అన్ని ఉన్నట్టే. ఇంక నీకు కావాల్సింది లేదు, అక్కర్లేంది లేదు అని అమ్మ చెప్తున్నారు. అమ్మ కదా, ఏంటది? యథార్థం, నిజం. ఇక్కడ దేహం చూడండి, మనశ్శాంతి దేహశాంతి. మనశ్శాంతి రావాలంటే నీకేం కావాలి? ఆధ్యాత్మికే కావాలి. చూసారా, మనశ్శాంతికి మందు లేనే లేదు. మనశ్శాంతికి మందు లేదు. కానీ మనశ్శాంతికి మందు నువ్వు బాహ్యంగా ఉండే మందు కాదు. ఆ మనసు బాహ్య వ్యవహారం బాహ్యంగా కనిపించేది కాదు. కాబట్టి దానికి సూక్ష్మంగా అది ఉంటుంది. కాబట్టి దానికి మందు దేనికి? మళ్ళీ సూక్ష్మంలోనే నీకు మందు మెడిసిన్. అంతేదా? ఏంటి? అంతటా ఉన్న బ్రహ్మ. అది 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 కనిపించేది కాదు, ఇది కనిపించేది కాదు. దీనికి మందు కనిపించిన దానికి కనిపించిందే మందు. బాహ్యంగా వ్యవహారాలకి మనకి కనిపించింది, బయట జ్వరాలు వీటికి బాహ్యంగా మందు ఇస్తారు. మరి అంతరంగంగా దానికి మందు ఆధ్యాత్మిక విద్య. ఆధ్యాత్మిక విద్య దానికి మెడిసిన్. ఆధ్యాత్మిక విద్య ఎక్కడ? సత్సంగమే దానికి సరైన మందుల షాప్. అదేనా? సత్సంగమే దానికి సరైన మెడికల్ షాప్. దానికి సత్సంగంలో మెడికల్ షాప్లో అన్ని మందులు ఎలా దొరుకుతాయో అన్ని ఏది దేని కావాలి ఎలా దొరుకుతుందో అలాగే సత్సంగంలో ఇక్కడ ఏమన్నారు? మనిషికి ఓ సమస్య, ఇంక ఒకరికి ఒకరికి సంబంధం లేదు. ఇక్కడ మనిషికి ఓ సమస్యకి మరి అన్ని సమస్యలకి ఒకటే మందు ఇక్కడ కదా. అన్ని సమస్యలకి మందు ఒక్కటే.
అక్కడ సత్సంగమే. అందులోనే అనుభవజ్ఞానమైన గురువు దగ్గర కూర్చుంటే ఇంకా 100% ప్యూరిటీ. అదే మరి చూడండి, బాహ్యంగా 100కి 100 మార్కులు వచ్చి మిరుట్గా పాస్ అయినోడు ఆ దగ్గరికి నువ్వు ఎలా వెళ్తావు, ఎంత ధైర్యంగా వెళ్తావు, ఎంత హ్యాపీగా వెళ్తావు. ఆయన నెంబర్ 1 డాక్టర్, నాకు ఏం పర్వాలేదు తగ్గిపోతుందని ఎంత ధైర్యంగా వెళ్తావు. అదే మార్కులు లాక డబ్బు ఇచ్చి అదే డిగ్రీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అని పాస్ అయినోడు అది షాపు, అది నీ కొడుకైనా సరే నువ్వు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? ఆడి అనుభవం ఏంటో నీకు తెలుసు. అట్లయితే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఇది మన అభిప్రాయాలు అలా ఉంటాయని చెప్తున్నాం అంతే. అంతేగాని ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి కాదు. ఇది మనం ఎలా ఉంటుంది భావన అని అనుకోవడానికి ఇవన్నీ అనుకోవడం, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు. అంచేత ఎందుకంటే నిజం కూడా అంతే. ఇక్కడ అనుభవజ్ఞానమైన డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ ఎంత నవ్వుతా నాకు తగ్గిపోతుందని తీరుతుందో వెళ్తాడు, ఇప్పుడే చేసేస్తానంటే చేసేయమంటాడు. అలాగే ఇక్కడ అనుభవజ్ఞానమైన గురువు ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నాకు ఇక్కడ సమస్య తీరిపోతుందని వస్తాం. అదేందా అందరూ కూడా అంతే. ఇక్కడ ఈ 2 శాంతులు ఉన్నది ఆధ్యాత్మిక విద్య. అందులో 100% ఇంక తిరుగులేదు. 2 శాంతులు నువ్వు నీకు కావాలంటే ఇక్కడే ఆ 2 శాంతులు ఉంటే అన్నీ ఉన్నట్టే. ఆ 2 శాంతులు ఉంటేనే నీకు జన్మరాహిత్యం. ఆ 2 శాంతించకపోతే నీకు జన్మరాహిత్యం లేదు. మరి కర్మ జన్మ మళ్ళీ చక్రంలో తిరగట్లేదు. అని చేత ఇవన్నీ కూడా అమ్మ మనకి క్షుణ్ణంగా ఈ ఆధ్యాత్మికలో మనకి ఈ సత్సంగంలో మనకి అన్ని 100%. ఇక్కడ ఇంక A to Z సత్సంగం అన్నీ తెలియబడతాయి. ఇంక అక్కడ అది ఇది అని ఏమీ లేదు, అన్నీ తెలియబడతాయి. అన్నీ తెలుసుకుంటారు. ఎవరు ఎక్కడి నుంచి తెలుసుకోవాలో అక్కడి నుంచి తెలుసుకుంటారు. అమ్మ మరి అన్నీ చెప్తారు, అన్ని క్లాసులు చెప్తారు కాబట్టి ఎక్కడున్నారో వాళ్ళు అక్కడి నుంచి ఆ పైకి ఎదుగుతారు. అదైతే అందరినీ కూడా ఏ టు జెడ్ క్లాస్లోనే కూర్చోబెడతారు. ఏ పరిస్థితిలో ఉన్నా జెడ్ క్లాస్లోనే కూర్చోబెడతారు. ఎంచేత తగ్గడగా నేర్చుకుని తెలుసుకుని నువ్వు ఆచరించి అనిపించేలాగా తగ్గడగా చెప్పి నిన్ను ఆ స్థితిలో కూర్చోబెడతారమ్మా. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరిది ఒకే భావన, అందరిది ఒకటే క్లాసు. ఇక్కడ వేరేమీ లేదు, ఏమి లేదు, ఒకటే. అంటే ఇంకొకళ్ళు ఉన్నట్టు అది విడిపోతుంది. తనతో తానుగా అలా విడిపోతుంది. నువ్వంతా నేనే తప్పించి రెండవది లేదు. సున్నాలోనే అండి, ఒకటి పక్కన సున్నా ఎత్తే అలా సున్నాలు పెట్టేసుకో. జన్మలు కావాలన్నా మొత్తం పీకేయాలన్నా మీ ఇష్టం. మీరు ఇక్కడికి వచ్చేసి నేను మీరు భేదం ఎవరు ఎలా కావాలి. సున్నాలు ఈ పక్కన పెట్టి ఒకటి అయితే పిల్లలేదు, ఒకటే ఉంటుంది. ఒకటి పక్కన సున్నాలు పెట్టేది ఎంత అదృష్టవంతులు అంటే 24 గంటలు ధ్యానాభ్యాసం హాయిగా ఉంటుంది. అందరూ సత్సంగులు అందరూ కూడా ధ్యానాలతో ఉంటున్నారమ్మా. ఎందుకంటే తెలుసుకున్నారు, ఆచరిస్తున్నారు, ఆచరిస్తున్నారు. ఆచరణలోనే మనకు అనుభవం వచ్చింది, అనుకోవటం కాదు. సత్సంగులు అందరూ కూడా బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా ఆచరించడం. ఎలా ఆచరిస్తున్నారు? అమ్మ అలా ఉండగలేదు, నేనెందుకు ఉండలేను, అమ్మ అలా చేయగలిగింది, నేనెందుకు చేయలేను అని అమ్మ అలా తేలిగ్గా చూడలేకపోతే ఏదో అనుకుంటే ఇక్కడికి వస్తాం. కానీ ఇంతేనా ఇక్కడ తేలికైపోతాం. ఇక్కడ ఎంతో బరువులతోటి ఎంత ఎందువల్లంటే అలా దూరంగా చెబుతాం. అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి ఎంతో భారాలు, బంధాలు, బరువులు, బాధ్యతలు. ఒక రకంగా పురికి బరకత. ఎవడ బరకత తట్టుకున్నా ఎవడు మాట్లాడుతున్నాడు వస్తాడు. వచ్చి ఆ బరువు అంతా ఇక్కడికి వచ్చాక మరి ఎందుకు ఆ బరువు పోయటం, అదంతా నీకు వేస్ట్, నీ గురించి నువ్వు చూసుకో, ఆల్తీర్థ బయట కాదు అని ఇక్కడికి వచ్చేటప్పటికి అర్థం అవుతుంది. అప్పుడు దాకా ఇదంతా నేను నాది అనే బంధాలతో వస్తాం ఇక్కడికి. సత్సంగానికి నేనంతా అలాగే వచ్చాను. ఇక్కడ ఇదంతా నా అభిప్రాయం, ఎవరి గురించి నాకు తెలియదు, నా అభిప్రాయం అది. నేను అలా వచ్చాను. వచ్చిన తర్వాత మరి ఎందుకురా అలా మొత్తం అన్నీ
ఆ మోసి వాడికి ఇచ్చేది మానేసి కాళ్ళు అరిగేదాకా కీళ్ళు అరిగేదాకా నువ్వు వస్తావా? ఎందుకు ఎప్పుడైనా అది వదలాలి కదా. ఏమో అలా వచ్చావు, నా చిన్నప్పటి నుంచి ఎలా వచ్చాను నేనే అంత. ఇంకా దాని మీద నాకు రెండో థాట్ లేదు కదా, ఉన్నదంతా నేనే. భిన్నత్వంగానేమో నీ ఏకత్వం నీకు తెలియదు, నాకేమో భిన్నత్వం తెలియదు. అందుకని నా గురించే నేను చూస్తున్నాను, మన ఇద్దరికి వ్యతిరేక. మీకు అసలు ఎదర మనిషి గురించి కానీ ఎదర భావం గురించి కానీ అమ్మ ఎప్పుడు ఆలోచించరు. ఎప్పుడు నా గురించి నా ధ్యానం ఏంటంటే నా గురించి నేనే చూస్తున్నాను. ఫస్ట్ నుంచి అదే అభ్యాసం అమ్మ మీకు. ఎప్పుడైతే ధ్యానంలో నువ్వు అసలు నువ్వు అదే ఉన్నావని తెలిసిన తర్వాత ఇంక దేని గురించి పట్టించుకుంటావు? మనకు అది తెలియక అన్నీ నేనే అనుకుని అన్నింటినీ పట్టించుకున్నాం. అమ్మ దగ్గరికి వచ్చాక అన్ని పట్లు వదిలేసాం. అమ్మ మరి ఆవిడ ఆచరించి చూపించారు కాబట్టి ఇంక మనకి సందేహాలు లేవు. అసలు ఇది వదిలేస్తే ఏమవుతుంది, ఇది వదిలేస్తే ఏమవుతుంది. ఇప్పుడు తండ్రి చచ్చిపోతే ఎలాగంటే వాడు కొడుకు వాడు బాబులో ఉంటాడు, అంతే కదా. ఇక్కడ వాడు పోతే వాడు ఆగిపోదు. ఇక్కడ ఏదైనా సరే ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతుంది, ఏది ఆగదు, ఇంకా బాగా జరుగుతుంది అని చెప్తారు మహాత్ములు. ఏమని చెప్తారు, నువ్వు ఏదో అయిపోతుందని అనుకోకు, ఇంకా బాగా ఉంటుంది. ఇప్పుడు నెహ్రూ గారు పోయారు, నెహ్రూ గారు పోతే అలాగే ఇది దేశం ఏమైపోయింది, దాని ఆడ కూతురు వచ్చింది, అలాగే ఆడిపోయాడు, ఇంకోటి వచ్చాడు. ఇవాళ ఏది ఆగలేదు కదా. నీ ఇల్లు కూడా అంతే. నీ ఇల్లు కూడా నువ్వు ఏదో తిరగబెట్టాలి, బోర్లు పెట్టాలి, నేను నీ చక్రం చెప్పాలనుకుంటున్నావు. ఏమి కాదు నాయన, నిన్ను నువ్వు చూసుకో. నువ్వు అసలు ఈ జన్మ ఎంత గొప్పదో, ఇక్కడ సత్సంగానికి వచ్చేదాకా మనకి ఈ జన్మ ఎంత గొప్పతనం తెలియలేదు. అసలు మనమేంటో మనకు తెలియలేదు, మన పవర్ ఏంటో తెలియలేదు. ఏడుతాని బాధలతో అన్నింటితో ఇంతే కదా. మనశ్శాంతి లేకుండా, దేహశాంతి లేకుండా వచ్చాం. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చామో శుభ్రంగా రెండు కూడా మనం కోరుకుంటే ఏంటంటే రెండే, మనశ్శాంతి లేదు, దేహశాంతి లేదు, రెండు శాంతులు ఇక్కడ. ఎవరు ఇవ్వరా, అవన్నీ నీ చేతిలోనే ఉన్నాయి. నీ నడక, నీ ఆచరణ, నీ భావాలు అంతే. ఆ బాగా మార్చుకుంటే అంత నువ్వైపోతావు. ఇక్కడ ఒకటి అమ్మ దగ్గరికి వచ్చాక మనకి ఎప్పుడు దాకా అయిందేదో అయిపోయింది, అప్పుడు దాకా తెలిసింది, అప్పుడు దాకా చేసాం, అప్పుడు దాకా అది రైట్. మనం అయిపోయిందని కొంచెం అమ్మ గొప్ప మాట ఏంటంటే అయిపోయిందంతా మంచిదేరా, అవన్నీ అలా చేసుకున్నాడని ఇక్కడికి వచ్చారు మీరు. అని చేత మీరు కలుసుకున్న మనుషులు మంచి వాళ్ళే, మీరు చదువు మంచిదే, మీరు నడక మంచిదే, మీ భావాలు మంచిదే, అన్ని మంచి మూలానే ఇక్కడికి వచ్చారు. మీరు తప్పని మూలానే ఇక్కడికి వచ్చారు. అయిపోయిన దాని గురించి అనుకోకుండా ఎన్ని మంచి వాళ్ళే, మంచి చేశారు. అమ్మ అది గొప్పదనం. ఎందుకు ఇక్కడికి వచ్చామంటే మరి మన సంస్కారం బట్టి వచ్చాం కదా. మరి దానికి సంశయించుకో, దానికి అసలు ఆలోచించుకో అని చెప్తారమ్మ. నిజం. అసలు ఈ శాస్త్రాలు మనం చెప్పుకుంటాం, అందులో చదివితే మనకి తెలుస్తుంది అసలు బ్రహ్మ అంటే ఏంటో అసలు ఎలా రాశారు. అప్పుడు అమ్మ ఆవిడ అనుభవ జ్ఞానం చెప్పారు మనకి. అనుభవ జ్ఞానం ఒకటే కాదు, శాస్త్ర జ్ఞానం కూడా కావాలని అప్పుడు ఉపనిషత్తులు చెప్తున్నారు. ఆవిడ ఉపనిషత్తులు చదవలేమన్నారు. ఏం చేత అనుభవానికి ఎవరు శాస్త్రానికి అంత తేడా. శాస్త్రాలు చదివినాడు వర్ణింత అదే అభ్యాసంలో ఉంటారు. అమ్మకి శాస్త్రం తెలియదు కాబట్టి, ఆవిడకి అవసరం లేదు కాబట్టి ఇప్పుడు మన పిల్లల కోసం శాస్త్రం చదవాలని పట్టుబట్టి నాన్నకి అది ఇష్టం అని, నాన్నకి ఇష్టం కదా అన్నీ చెప్పాలంటున్నారు కదా, పిల్లలకి అది కూడా చెప్పాలని ఆయన అనేవారు కదా. కాబట్టి ఇప్పుడు నాన్న గురించి అవి బలవంతంగా చదువుతున్నారు. ఆవిడ దాకా అసలు ఆవిడకి ఎప్పుడు ఏది చదవలేదు, అలా కూర్చుని చెప్పేటమే కదా. అని చేత ఇప్పుడు అనుభవ సారానికి ఇది నిజమేనా, నేను చెప్పింది నిజమేనా, పిల్లలకి నేను నిజం చెప్పానా, మరి నేను ఏమన్నా అనుభవంలో తప్పులు ఉన్నాయా, అది ఆవిడే అనుకుని ఇప్పుడు నాన్న గురించి ఈ పుస్తకం చదువుతున్నారు. అంతకన్నా ఆవిడకి కావాలని ఏం కాదు, ఇది ఆవిడకి అది అవసరం లేదు. అంతేంటే ఇవన్నీ కూడా మనం ఇవన్నీ అలా చదవలేకపోతారంటే ఆవిడకి లోపల మనసు ఎక్కదు, దాని మీదకి మన కోసం మనసు పెట్టి చదువుతున్నారు అంతే, అంతకంటే ఏమీ లేదు. అంచేత ఇది అర్థం చేసుకోవాలి మీరు అందరూ. అంచేత చూడండి అమ్మ, చూడండి ఇక్కడ మనశ్శాంతి దేహశాంతి గురించి తప్పకుండా ఆధ్యాత్మికలోనే ఉందని అది మళ్ళీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంకోటి చూడండి, అమ్మ శాస్త్రాల గురించి
చెప్పాలిరా, అన్ని అన్నీ చెప్పాలి పిల్లలకి అని ఇక్కడ మన సత్సంగంలోనే మన వీర్రాస్వామి గారు వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసి 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 చదివి ఎన్నో చదివారు వాళ్ళు. రాంబాబు స్వామి, వీరాస్వామి గారు వాళ్ళు పుస్తకాలు ఎన్ని చదివారు, లారీలు చదివారు. వాళ్ళు చదివి అమ్మ కోసం, అమ్మ 2 మాటలే కదా, ఈ దేహం నువ్వు కాదు, నువ్వు బ్రహ్మాండమే 2 మాటల్లో అమ్మ ఎలా చెబుతారు. వాళ్ళు కూడా పుస్తకాలన్నీ చదివి చదివి ఆ సారు చిన్న పేపర్లో రాసి పెట్టమని చెప్పారు. మరి ఇవన్నీ ఎందుకు చెప్పించారు? మనకే సంశయం లేకుండా, శాస్త్రంలో కూడా ఇదే ఉందని నాయన అని మనం ఇంకా నేను అది చదవలేదు ఇది చదవలేదు అనే భావం మనకు లేకుండా, సత్సంగులు అందరికీ ఎవరికి లేకుండా అవి కూడా ఆవిడని రప్పించి, మరి వాళ్ళు అసలు ఎలాంటి వాళ్ళు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళు, అలాంటి వాళ్ళు రాజ్యాంగ ఉద్యోగాలకే రాజ్యాంగం ఇచ్చి అమ్మ దగ్గరికి వచ్చి మరి ఎలా చెప్పారు మన అందరికీ, ఎన్ని వేదాలు సారం చెప్పారు, ఎన్ని పుస్తకాలు సారం చెప్పారండి. మరి మామూలు కాదు. అమ్మ దగ్గరికి వచ్చిన అందరూ కూడా వాళ్ళు ఏమంటారు, రాంబాబు స్వామి ఎంత సరెండర్ అయిపోతారు, వీర్రాస్వామి గారు ఎంత భార్యాభర్తలు ఇద్దరు వచ్చి అంత అలాగా అమ్మని చూసుకుంటారు, అమ్మని అన్ని అంత అలా మన అందరూ కూడా అదే కాదు, అన్ని చదివే అంత ఉద్యోగస్తులు కూడా అమ్మని నాన్న అంత అలా చూసుకునేవారు. అది అంచేత అమ్మ యొక్క గొప్పతనం అది అనుభవించిన వాడికే తెలుస్తుంది, కానీ అది చూసిన ఆకారానికి ఆకారం లేదు తెలదు. అమ్మ మాటలు విని అమ్మ మాటలు ఆచరించి అది అనుభవించిన వాడికి అది అర్థం. దండలు పెడితే ఏమీ రాదని చెప్తారు, నా పాదాలు పట్టుకొని నువ్వు అదే అవుతావు అని చెప్తారు. అమ్మ కూడా నా పాదాలు వద్దురా, నా పాదాలు పట్టుకుంటే ఏమవుతుంది మీకు, పదాలు పట్టుకోండి, నేను చెప్పిన మాటలు ఆచరించండి, అనుభవించండి, అదే మీరు అయిపోతారు. అదే కదా అమ్మ చెప్పింది. మనం కూడా చేసేది అదే, మనం అదే చెప్తాం. ఇప్పుడు ఇది వరకు తెలియనప్పుడు చేస్తాం, ఇప్పుడు అదే. అంతా కూడా మన సత్సంగం అంతా కూడా మన ముఖం మనం ఎలా చూసుకోలేమో, అద్దాన్ని ఆధారంగా పెట్టుకుని మనం ఎలా చూసుకుంటామో, మన ముఖాన్ని ఎలా సవరించుకుంటామో, అదే ఆధ్యాత్మికలో నీ లోపల అంతరంగంగా ఉన్నదాన్ని సత్సంగం అనే అర్థం పెట్టుకుని అన్ని సవరించుకుంటావు, సరి చేసుకుంటావు, సంశయం లేకుండా. ఇంకా సత్సంగం అనే అర్థంలో మొత్తం మన ఈ జన్మరాహిత్యానికి ఏం అడ్లో ఏముందో ఏ నరకలు అన్ని చేసుకుంటాం, క్లియర్ చేసుకుంటాం. ఒక అర్థం చూసుకుని మొత్తం ఎంత క్లియర్గా చేసుకుంటావో నీ జన్మరాహిత్యానికి నీ బాట అంత క్లియర్గా అర్థం అవుతుంది. ఇక్కడ అర్థం అవుతుంది, కానీ నువ్వు చేసుకుంటావు. అలాగే ఏమో నీలో ఏ లోపాలు ఉన్నాయో సరి చేసుకుంటా ఆ బాటను ఖాళీ చేస్తా. ఇంక NH5 లాగా నీ రూట్ ఉండేలాగా బెల్లం బ్రేకులు లేకుండా హాయిగా కళ్ళు మూసుకుంటే అలా హాయిగా వెళ్ళిపోయేలాగా ఏ భావన లేకుండా ధ్యానాలతోటి ఉండే స్థితిని నువ్వు ఈ సత్సంగంలో అనువిజ్ఞానమైన గురువు కాబట్టి ఆవిడ ఆచరించి అనుభవించి చూపించారు కాబట్టి మనకి 100% ఇంక సంశయం ఉండదు ఇక్కడ మనం వచ్చాక. అంచేత ఇక్కడ అమ్మ ఒకటే చెప్తారు, మానవ జన్మెత్తిన ప్రతి మనిషికి జన్మరాహిత్యం అర్హత ఉందరా, అడిగడానికి లేదు, ఎవరికైనా ఉందరా. దీనికి చదువులతో పని లేదు, డబ్బుతో పని లేదు, చదువుతో పని లేదు, ఇక్కడ జనంతో పని లేదు, వయసుతో పని లేదు, దేనితో పని లేదు. మరి దేనితో పని అమ్మా అంటే నీ శ్రద్ధ, విశ్వాసం, నమ్మకం ఉండి నేను ఆధ్యాత్మిక తెలుసుకోవాలి, జన్మరాహిత్యమే నా గోల్ అనుకున్న ఎవరు వస్తే వాళ్ళు అవుతారు. అడిగారు కాదు, ఎవరైనా సరే ఆ తప్పు నుండి దీనికి అర్హత ఉంది అని అమ్మ ఘంటాబలంగా చెప్తారు. ఇక్కడ అమ్మ కూడా ఒక్కటే జన్మరాహిత్యమే నా గోల్ అనుకున్న సత్సంగులు అందరూ కూడా మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు అందరూ కూడా గోల్ ఒక్కటే గోల్ ఏంటి, జన్మరాహిత్యమే మా గోల్ అమ్మ, ఇంక మాకు ఏమి వద్దు అని అంటారు. అంటాం కాదు, ప్రతి సత్సంగం అదే ఇక్కడ లక్ష్యం. ఆ లక్ష్యమే మన లక్ష్యం కాబట్టి అమ్మ కూడా అదే లక్ష్యాన్ని మనకు చెప్తారు. అమ్మ రెండో మాట మనకు చెప్పరు. అంతా కూడా జన్మరాహిత్యం నువ్వు ఎలా నడిస్తే వస్తుంది, ఎలా ఉంటే వస్తుంది, ఎలా ఆచరించే వస్తుంది అని అమ్మ చక్కగా ఆ విధానమే మనకు చెప్తారు. ఇది మనం ఎన్నిసార్లు ప్రతిసారి ఇదే చెప్పుకున్నాం, ఎన్నిసార్లు చెప్పుకున్నాం. ఇది ఒక దేహానికి ఆహారం. ప్రతిరోజు పొద్దున సాయంకాలం అన్నం ఎలా తింటామో, మరి అన్నం తింటున్నాం, పొద్దున తిన్నాం, సాయంత్రం తిన్నాం, మళ్ళీ రేపు పొద్దున తినాలా అని అనుకుంటామా? అలాగే ఇది కూడా అంతే. ఈ సత్సంగం కూడా, ఈ ఆధ్యాత్మిక కూడా ఇక్కడ బ్రహ్మానికి ఆహారం బ్రహ్మ విద్యే. బ్రహ్మంగా ఉండాలంటే బ్రహ్మ విద్య నేర్చుకుంటేనే బ్రహ్మంగా ఉంటావు. నువ్వు బ్రహ్మం అవ్వాలంటే బ్రహ్మం అనుకుంటేనే బ్రహ్మం అవుతావు.
అంతే కదా. అంచేత మనం ఎన్నిసార్లు అదే తప్పించాలి, తప్పితే అదే తపస్సు, తప్పితే ఏది తప్పితే అదే పోతాం. భావం తప్పవుతాయి కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. మరి ఇవన్నీ ఎలాంటి నిజం, అవన్నీ నిజం అంతే. వాటికి ఇక్కడ బ్రహ్మం అనే దానికి అంతా అది ఇచ్చింది కాదు, పుచ్చుకునేది కాదు, అది ఆచరించి అనుభవించింది. అనుభవం అది ఎవరు చెప్పింది కాదు. అంచేత అనుభవించిన జ్ఞాని అమ్మ కాబట్టి అనుభవ జ్ఞానం అనే అమ్మ మనకి చక్కగా సత్సంగులు మీకు ఇది సాధ్యం, మీరు బ్రహ్మంగా ఉంటారు అని చెప్తారు. నిత్యత నిజం మనకు తెలిసింది కదా. నిజమేంటో తెలిసింది, నువ్వేంటో తెలిసింది, నిజమేంటో తెలిసింది ఉండటం ఇంకా. నేను ఆచరిస్తే అవుతాను, రైట్, నేను ఆచరిస్తాను, నాకు ఎందుకు రాదు అనే ధీరత్వమే బ్రహ్మత్వం అని చెప్తారు అమ్మ. మన మీద మనకి నమ్మకం, విశ్వాసం, దృఢ సంకల్పం, నాకు ఎందుకు రాదు అనే ఏదైనా సరే ఆ ధీరత్వమే ఎవరైనా సరే ఎలాంటి వాడినా సరే ఆ గమనించారు. ఆ పట్టు వదలకూడదు. మన చట్టంలో అదే పట్టు, అదే బాట, అదే చేత, అదే సూపు, అన్నీ అదే. అంచేత మనకి అమ్మ అలాంటి బ్రహ్మ విద్య నేర్పారు కాబట్టి చూడండి. మరి మనశ్శాంతి దేశశాంతి కూడా ఒకసారి చెప్దాం మీకు. ఇది అమ్మ మనకి చెప్పమంటున్నారు కాబట్టి ఇది చెప్తాం. చూడండి, అమ్మంటున్నారు, ఒరే భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయిరా, భగవంతుని చేరడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మరి కృష్ణుడు భగవద్గీతలో ముఖ్యంగా 4 మార్గాలు వివరించాడు. కృష్ణుడు భగవద్గీతలో 4 మార్గాలు మనకి భగవద్గీతలో వివరించాడు అని చెప్తున్నారు. చూడండి, 1 కర్మయోగం, కర్మ మార్గం, కర్మ వల్ల. 2 భక్తి మార్గం. 3 జ్ఞాన మార్గం. 4 ధ్యాన మార్గం, ధ్యానం. 4వది ధ్యానం. అర్థమైందమ్మా? మరి ఈ 4 మార్గాలు ఉన్నాయని ఆయన ఎవరు? కృష్ణుడు భగవద్గీతలో ఈ 4 మార్గాలు ఉన్నాయిరా ఆయన అని చెప్పారంట. అది ఇక్కడ భగవంతుని చేరడానికి బ్రహ్మజ్ఞానాన్ని వివరించి తెలుసుకోవడానికి అనేక వేల గ్రంథాలు ఉన్నాయిరా సత్సంగులు. మనం దీని గురించి తెలుసుకోవడానికి, భగవంతుని చేరడానికి, ఆత్మజ్ఞానాన్ని వివరించి తెలుసుకోవడానికి, అది వివరంగా తెలుసుకోవడానికి అనేక వేల గ్రంథాలు ఉన్నాయి. 3 గ్రంథాలు ఉన్నాయని చెప్తారు. వీటిలో ముఖ్యంగా 3 ఉన్నాయిరా. చూడండి, ఇందులో మళ్ళీ ముఖ్యంగా 3 ఉన్నాయి, నీకు అన్ని తెలియబడతాయని చెప్తున్నారు. వీటిని ప్రస్థాన త్రయ గ్రంథాలు అంటారు. ఈ 3 ప్రస్థాన త్రయ గ్రంథాలు. నిన్ను నీకు తెలియజేసి గ్రంథాలు. ఈ 3 ఏంటంటున్నారు చూడండి. అమ్మన్నారు సత్సంగులు. 1 భగవద్గీతరా, 2 ఇప్పుడు చదువుతున్నారు కదా ఉపనిషత్తులు, అమ్మ చెప్పి ఉపనిషత్తులు. అది 3 బ్రహ్మసూత్రాలురా. ఈ 3 ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలంటే, నువ్వు ఆధ్యాత్మిక పూర్తిగా నీకు తెలుసుకోవాలని అంటే ఈ 3 చదివితే నీకు అంత అర్థమవుతుంది. నీకు శాస్త్రాలన్నీ చదవాలంటే ఈ 3 చదువు ముందు. అన్నీ వేలు ఉంటాయి కాదు, ఆ వేలు మన చదవలేవు. ఈ 3 చదువు. 1 భగవద్గీత, 2 ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రాలు. ఈ 3 నువ్వు చదివేవా నీకు ఆధ్యాత్మిక అంటే ఏంటి, నీ గురించి నువ్వు తెలుసుకునే విధానం అన్నీ కూడా తప్పకుండా అన్నీ తెలియబడతాయిరా అని చెప్తున్నారు. ఈ 3 చూడండి అన్నాడు. ఇక్కడ భగవద్గీతలో మరి 4 చెప్పారు కదా మార్గాలు. అవి పరిశీలిస్తే ఏంటి 4 మార్గాలు? కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, ధ్యాన మార్గం చెప్తున్నారు కదా. మరి అందరూ ఏంటి అంటున్నారమ్మా. ఇప్పుడు చూడండి, కర్మ మార్గంలో పరాకాష్ట, కర్మ మార్గంలో అంతిమ లక్ష్యం ఏంటి? నిష్కామ కర్మ. మనం నిష్కామ కర్మే కదా మనం చేసింది. అది అంటే భగవద్ధార్పణం, అంటే బ్రహ్మార్పణం. నువ్వు బ్రహ్మాండం తెలుసుకున్నావు, బ్రహ్మార్పణంగా ఉంటున్నావు. అది నిష్కామ కర్మయోగం మనం చేస్తున్నామా లేదా? మనం అలాగే ఉంటున్నాం కదా. అది ఇక్కడ 1 కర్మ మార్గంలో పరాకాష్ట, ఆఖరిది ఏంటంటే నిష్కామ కర్మ, దర్పిత కర్మ. అన్ని భగవంతుడికి, అంటే బ్రహ్మానికి, నాలో ఉన్న బ్రహ్మ అంతటా బ్రహ్మానికి అదే చేయింది. అంటే బ్రహ్మాత్మం అని అంటున్నాం కదా మనం.
నేను బ్రహ్మాండం మనకు తెలిసింది, అన్ని అంతటా ఉన్నది ఆయనే చేస్తున్నాడని తెలిసింది. ఇంక దేహభావం లేదు, బ్రహ్మాత్మంగా మనం జీవితం పడుతుంది. అవునా కదా? మరి అలా మనకి ఆ శిక్షణ మనకు అమ్మించారు కదా. అది 2 భక్తి మార్గం. దీంట్లో ఆ పరాకాష్ఠ ఏంటి? శరణాగతి, సరెండర్ భావం. ఇంకా నువ్వు ఏరు ఏమీ లేదు భక్తి మార్గంలో. నువ్వు నేను ఉంటే అనే భావన ఉంది. అది అలాగా. మరి జ్ఞాన మార్గంలో పరాకాష్ఠ, జ్ఞాన మార్గంలో నీకు అంతే ఆఖరిని ఏంటి తెలిసింది? జ్ఞాన మార్గం వల్ల ఎలా ఉంటే నీకు అవుతుంది అంటే అహం బ్రహ్మస్మి, అహం బ్రహ్మస్మి అనే జ్ఞానంలో నువ్వు నేనే భగవంతుని తెలుసుకో. నేను బ్రహ్మాండాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. నిజంగా మన అందరికీ కూడా నేను బ్రహ్మాండాన్ని అర్థమైంది కదా. ఇక్కడ ఈ సత్యంలో ఈ అమ్మ చెప్పి జ్ఞానం వల్ల మనకి అర్థమైంది కదా. అదే అలా ఉండటం. జ్ఞాన మార్గంలో నీకు తెలిసేది ఏంటంటే అహం బ్రహ్మస్మి, నేనే భగవంతుని అని తెలుసుకోవడమే జ్ఞాన మార్గం. మరి జ్ఞాన మార్గం జ్ఞానం చేస్తే పరాకాష్ఠ ఏమవుతుంది? ఎప్పుడు ఇది ఏమైంది? జ్ఞానంలో ఏమైంది? నేను బ్రహ్మాండాన్ని తెలుసుకున్నావు, అప్పుడు అంతా నేనే అనే అనుభవం సంపాదన. ఇంకా రెండవది కనపడదు వినపడదు, అంతా నేనే, అంతా ముడి పదార్థమే, అంతా ఒక్కటే. మీరు నాలో ఉంది, నీలో ఉంది, అంతటా ఉంది. ఆ ముడి పదార్థంలో ఈ ఆకారాలు అన్నీ ఉన్నాయి అంతే. నీ చుట్టూ, నీ లోపల, బయట అంతా అదే. ఏంటి? బ్రహ్మమే. ఆ బ్రహ్మంలోనే నువ్వు ఉన్నావు. నీలో బ్రహ్మ ఉంది, నీ చుట్టూ బ్రహ్మ ఉంది, బ్రహ్మంలో నువ్వు ఉన్నావు అంతే. బ్రహ్మలో నువ్వు ఉన్నావంటే ఒకటే. సముద్రంలో స్నానం చేస్తే చుట్టూ నీరు ఎలా ఉందో బ్రహ్మ అలా ఉందిరా అని చెప్ప. ఇప్పుడు సముద్రంలో స్నానం చేస్తావు, చుట్టూ ఏముంటుంది? నీళ్ళే ఉంటాయి. అలాగే నువ్వు ఇప్పుడు కూడా సముద్రంలో నీరు ఎలా ఉందో ఈ బయట కూడా ఈ బ్రహ్మ అలా ఉందిరా అని చెప్తారమ్మ. అంతే కదా. మన చుట్టూ అంటే అంతా అదే కదా. అది ఇక్కడ అంతరార్థం అలా మనం అర్థం చేసుకోవాలి. ఇది చూడండి, మనం నిజంగా సముద్రంగా స్నానం చేస్తాం, అక్కడ మునుగుతాం, మునిగినా పైన కింద అంతా లెగుతాం, మన చుట్టూ ఉంటుంది. అన్నీ కూడా నీరు ఎలాగ నిన్ను విస్తరించి ఎలా ఉందో నువ్వు కూడా ఈ బయట బాహ్యంగా కూడా బ్రహ్మం నిన్ను అలాగా అది కనిపించేది నీరు, ఇది కనపడింది బ్రహ్మం. కనపడింది కాబట్టి కనపడకుండా నీ చుట్టూ అదే ఉంటుంది. దానివల్లే నడుస్తావు, దానివల్లే నుంచుంటావు, కూర్చున్నా, తిరిగినా, ఈ మాట్లాడినా, ఈ శబ్దం నీకు చేరినా, ఈ శబ్దం నా లోపల నుంచి బయటకు వచ్చిన అదే ఆధారం. దాని ఆధారంతో అది పక్కన తప్పుకుంటే నువ్వు శవం అని మనకు తెలుసు కదా. అది బ్రహ్మం అనేది లోపల ఎంతసేపు ఉందో అంతసేపు ఈ దేహం అన్ని వ్యవహారాలు జరుగుతాయి. అది పక్క తప్పుకుంటే శవం అయిపోతావు. ఇప్పుడు నాన్నతోనే మరి చక్కగా ఎలా ఉండేవారు? పెళ్లి కొడుకులు అలా కూర్చుని ఎంత బాగా ఆయన చూస్తే అప్పుడు తలుచుకుంటే కదా ఆయన జ్ఞాపకం చెప్తారు. ఇంకా ఆయన ఉన్నట్టే మనకు ఉంది, ఆయన లేరు అనే భావం మన మనసు ఒప్పుకోవట్లేదు ఎవరికి. ఎందుకంటే అలా తిరిగి అలా వెళ్ళారు, మళ్ళీ వస్తారు కదా అనుకుంటున్నాం, ఉన్నారనుకునే భావం. కానీ ఆయన ఈ దేహం లేరు అనే భావన మనకి ఒప్పుకోవట్లేదు మనసు. ఏం చేత ఆయన అలా మనకి కలిసిమెలిసి తిరిగారు, మనకి ప్రేమను పంచారు, ఎన్నో ఎలా చేశారు. తక్కువ టైంలో పెట్టుకుని 15 సంవత్సరాలైనా ఆయన 4 సంవత్సరాలు 40 సంవత్సరాల్లో చేసి కార్యక్రమాలు కానీ అందం కానీ ఇక్కడ ప్రేమ కానీ అంత పంచారు నాన్న. మరి అంతే కదా, ఆయన మర్చిపోలేకపోతారు మనందరూ కూడా. నాన్న అంటే ఆయన కూడా అంత ఇప్పుడు ఎంత మమేకమైపోయారు నిజంగా కూడా. ఇవన్నీ కూడా అంటున్నారు అమ్మ. మరి ధ్యానంలో పరాకాష్ఠ అంతా నేనే అనే అనుభవం సంపాదించాలి. ధ్యానంలో నీకు అనుభవం వచ్చిన తర్వాత అదే నువ్వు అయిపోతావు. అమ్మ చెప్పింది అదే. ఒరే ధ్యానమే. ఇక్కడ జ్ఞానం తెలుసుకుంటున్నారు కాబట్టి ధ్యానం తెలుసుకుంటా. ఇంటిగా ధ్యానం తప్పించి ఇంకో మార్గం నువ్వు బ్రహ్మంగా ఎన్ని అనుకున్నా, ఎన్ని చదివినా, ఎన్ని విన్నా, ఇదంతా విద్యార్థి దశ. 100% అమ్మ చెప్పేది అదే. విద్యార్థి తెలుసుకోవడమే. తెలుసుకున్నంత మాత్రం నీకు ఏమీ రాదురా, తెలియబడుతుంది అంతే. తెలియబడినంత మాత్రాన నీకు అది ఎంతవరకు ఉపయోగం కాదు. అది తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే నువ్వు చేయలేవు. కానీ తెలుసుకున్నావు కాబట్టి దాన్ని ఆచరించాలి, అనుభవించాలి. అప్పుడు నీకు అర్థం. అలా అర్థం అవ్వాలంటే ధ్యానమే. ఇంకా రెండో మార్గం లేదు. అమ్మ 8వ సంవత్సరం నుంచి ధ్యానం చేశారు.
మరి 8వ సంవత్సరం నుంచి ఆవిడ ధ్యానం చేసిన వల్లనే బాహ్య వ్యవహారంలోకి అసలు వెళ్ళలేదు ఆవిడ. ఎవరి గురించి ఆవిడ మాట్లాడదు, ఎవరి వ్యవహారం ఆవిడకి అక్కర్లేదు. ఆవిడ గురించి ఆవిడ ఆ ధ్యానం ఆవిడ అది ధ్యానం పాత్ర చూపి అది తప్పించి ఆవిడకి ఏం తెలదు. అంతగా ఇల్లు వదిలిపెట్టి ఆవిడ వెళ్ళి హిమాలయం చేసుకుంటారా అంటున్నారు. ఆవిడ అలా చేసుకున్నారు కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తారు? అనుభవం 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 వచ్చిన తర్వాత ఇంకా మీకు మనం చెప్పేది లేదు, చేసేది లేదు. అలా ఉండటం మనం కూడా అలాగే ఉంటాం. ఇప్పుడు సత్యంగానికి వచ్చాక మనకి నిజంగా ఎన్ని భావాలు ఎన్ని మార్చుకున్నాం. మన జీవితం ఎలా మలుపుతున్నాం చూడండి, ఎంత తేలికయ్యాం, ఎంత బరువుగా ఉండేవాడు. మరి ఎలా తేలిగ్గా ఏదైనా ఇష్టంగా చేసుకుంటూ అసలు కష్టం లేకుండా మనం అందరూ ఉండట్లేదా? ఉండి శక్తి ఎలా వచ్చింది? సత్సంగమే దానికి సరైన బట్టి. సత్సంగంలో అన్నీ తెలియబడతాయి. అన్నీ ఒకటి కాదు. సత్సంగం అంటే అనుభవ జ్ఞానమైన గురువు అవుతే. ఇక్కడ మన సత్సంగం యొక్క గొప్పతనం ఏంటంటేనమ్మా, ఇక్కడ నీ గురించి నువ్వు తెలుసుకుంటావు. ఇప్పుడు దాకా ఇక్కడ సత్సంగానికి రాకముందు అన్నీ నీ గురించి అన్నీ కూడా నేను ఎలా ఉండాలి, నేను ఎలా మాట్లాడాలి, నేను ఎలా ఆలోచించాలి, నేను పాత్రగా ఎలా చేయాలి, నేను ఈ సూప్ ఎలా చూడాలి, ఈ చేతితో ఏం చేయాలి, ఈ కాలుతో ఏం చేయాలి, అన్నీ కూడా నీ యొక్క ఈ శరీర ఇంద్రియాల్ని, బాహ్యేంద్రియాల్ని, అంతరేంద్రియాల్ని, మనసుని, ఇంద్రియాల్ని అన్నింటినీ కూడా నువ్వు ఎలా దీన్ని ఎలా చేయాలి అని శుభ్రంగా సత్సంగంలో అయ్యే చెప్తారు. భావనలో చెప్తారు. దేహభావన వేడరా, బ్రహ్మభావంలో ఉండరా. చక్కగా భావంతో, ఆ నడకలతోటి, చేతలతోటి, చూపులతోటి అన్ని కూడా ఇక్కడ ఆటోమేటిక్గా మారిపోతాయి. అందరూ కూడా ఇంకా చదువుతో కూడా పని లేదు కదా. అంచేత ఇవన్నీ కూడా మనం చక్కగా అన్ని అమ్మ దగ్గర మనం ఒకటి కాదు, అన్ని మనకి తెల్లంగా మనం అలా కూర్చుని అలాగా విశ్వాసం నమ్మకంతో కూర్చుంటే సార్ అన్నీ తెలియబడతాయి. ఇక్కడ ఎవరైనా కూడా ఇక్కడ బాగా ఒక అమ్మ దగ్గరికి ఒక 4-5-6 సార్లు వస్తే సార్ అసలు ఒకసారి వచ్చిన వాళ్ళు అక్కడ ఎవరు వదలరు. ఇంకా 5-6 సార్లు వస్తే ఇంకా వాళ్ళు అసలు వదలరు. 10 సార్లు వస్తే ఇంకా రావక్కర్లేదు. ఎవరింటికాడ వాళ్ళే నడకలు మార్చుకుని, భావాలు మార్చుకుని, గుణాలు మార్చుకుని చక్కగా ఇల్లే హిమాలయం చేసుకుంటారు, వంటిని బృందావనం చేసుకుంటారు, తన భర్తే కృష్ణులా చూసుకుంటారు, అంత మార్పు చేసుకుంటారు, హాయిగా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళే ఇళ్ళని అక్కర్లేదు. మనకి అమ్మ ఇక్కడికి ఎవరిని రమ్మనరు, వద్దాను. ఎంచేత అవసరం లేదు. ఎవరు కావాలంటే వాళ్ళే వస్తారు. అది ఎవరు ఏం చేయాలంటే అది చేస్తారు, అంతే కదా. ఇటువంటి రమ్మంటున్నారు. ఇక్కడ మనకు 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. మరి శాస్త్రాలన్నీ చెప్పి 14 లోకాలు ఉన్నాయని చెప్తారు. మరి అవి ఏంట్రా అంటే అమ్మన్నట్టు అమ్మ మరి ఏంట్రా అంటే ఏంటో, అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ అనే లోకాలు. అవి ఊర్ధ్వలోకాలు, అంతే కదా. అధోలోకాలు అవి చెడు కర్మలు చేసే అని అట్లకి మరి అధోలోకాలు మరి అనే అధోలోకాలు. మరి 7 ఇంకొక 7 భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకాలు అనే ఊర్ధ్వలోకాలు ఉన్నాయిరా. అవి ఊర్ధ్వలోకాలు అంటే మంచి వాళ్ళకి అవి ఉంటాయి. అవి 7 అవి. ఈ 7 14. మరి 7 అమ్మ చాలా తేలిక చెప్తారు ఇవన్నీ కూడా. ఒకటి ఏంటంటే ముందు మళ్ళీ చెప్తున్నాం. అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ అనే అధోలోకాలు, భూలోక, భూవర్లోక, స్వర్గలోక, మహాలోక, జనాలోక, తపోలోక, సత్యలోకాలు అనే ఊర్ధ్వలోకాలు ఉన్నాయిరా సత్సంగులు. ఈ శాస్త్రాల ప్రకారం మహాత్ములు రాసిన వాటిలో ఇలా ఉన్నాయి. సత్యలోకంలో బ్రహ్మం కొలువై ఉన్నాడు. ఆ సత్యలోకంలో బ్రహ్మం కొలువై ఉన్నాడు రా అని చెప్తున్నారు. ఇక్కడ మనకు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 ఉన్నాయి. మనకి స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలని 3 ఉన్నాయి. సూక్ష్మ శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరంలో షట్చక్రాలు ఉన్నాయి. అది మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్వక,
అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర ఈ చక్రాలు. మనం అమ్మ ఇవన్నీ కూడా మనకి ఎందుకంటే అమ్మ ఇవన్నీ శాస్త్రాల్లో ఉన్నాయి కాబట్టి అమ్మ డైరెక్ట్గా నువ్వు బ్రహ్మ అని చెప్తారు. ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఇవన్నీ మనం ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇవన్నీ శాస్త్రాలు ఇవన్నీ మనకు అర్థం లేకుండా తేలిగ్గా ఆవిడ ఆచరించి ఇవన్నీ చూశారు కాబట్టి లాస్ట్ నీకు ఇది 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 అని మనకి ఇంత వివరంగా చెప్పారు. ఇక్కడ చూడండి మనకి ఏమంటున్నారు, సూక్ష్మ శరీరంలో షట్చక్రాలు ఉన్నాయిరా, షట్చక్రాలు ఉన్నాయి. అది ఏంటి అంటే మళ్ళీ మూలాధార, స్వాధిష్టాన, మణిపూర్వక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర ఆ చక్రాలు అవి ఉన్నాయిరా మన శరీరం, మన సూక్ష్మ శరీరంలో అని చెప్తున్నారు. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లోకానికి సంకేతంగా ఉన్నాయని స్వామి శివానంద గారు చెప్పారు. ఇవన్నీ కూడా లోకానికి సంకేతంగా ఉన్నాయని స్వామి శివానంద గారు చెప్పారు. సరే మరి అమ్మ శివానంద గారి యొక్క ఆజ్ఞ ప్రకారం వచ్చినప్పుడు కదా అని చెప్తా. ఒక్కొక్క చక్రం ఒక్కొక్క లోకానికి సంకేతంగా ఉన్నాయని స్వామి శివానంద గారు చెప్పారు. ధ్యానయోగ సాధనలో ధ్యానయోగంలో ఏం జరుగుతుందంటే కుండలిని శక్తి సాధన ద్వారా ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తుంది. కుండలిని శక్తి ఎప్పుడైతే ఊర్ధ్వముఖ ప్రయాణం చేస్తుంది. ఏ చక్రం ఇక్కడ ఏ చక్రం వరకు వస్తుందో అతడు మరణించాక ఆ లోకంలో తిరిగి పుడతాడు అని శాస్త్రాలు చెప్తున్నాయిగా సత్సంగులు. అది ఇక్కడ అర్థమైందా? మనం ఎంత అక్కడ అనాహతను అధిగమించినప్పుడు సాలోక్య ముక్తి వస్తుంది. విశుద్ధిని అధిగమించినప్పుడు సామీప్య ముక్తి వస్తుంది. ఆజ్ఞని అధిగమించినప్పుడు సారూప్య ముక్తి వచ్చింది. సహస్రాన్ని అధిగమించినప్పుడు సాయుధ్య ముక్తి వస్తుంది. ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క సమాధానం చెప్తారు. ఎలా చూడండి అమ్మ మళ్ళీ చెప్తున్నా చూడండి. 4వ చక్రమైన అనాథ అప్పుడు విష్ణు గ్రంథి ఉంది. విష్ణు గ్రంథి అక్కడ ఉంది. అక్కడ యోగశక్తి ఈ చక్రాన్ని అధిగమించినప్పుడు నీవు యోగంలో ఈ చక్రాన్ని అధిగమించే కానీ నీకు రాదు. అధిగమించినప్పుడు ఆ స్టేజ్ మీకు వస్తుంది. 4వ చక్రం 3 చక్రాలు దాటితే 4వ చక్రం దగ్గర వచ్చినప్పుడే మనకి ఆ స్టేజ్ వస్తుందని చెప్తున్నారు. మరి ఇవన్నీ కూడా మనకి శాస్త్రాల్లో ఉంటాయమ్మ. ఇవన్నీ మనం చదవలేదు కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఆ చదివినోళ్ళు వచ్చి ఆ సారం చెప్పారు కాబట్టి మనం చదువుకుంటాం అంతే. ఇవన్నీ కూడా ఇవన్నీ తెలుసుకుంటే ఇవన్నీ మనకు అవసరం లేదు, మనం అయినా ఇక్కడ ఉన్నాం కదా అని మన ఈ భావం పోతుంది. అదేనమ్మా ఇవన్నీ ఎందుకు అనుకుంటే చెప్పుకున్నారంటే అమ్మ ఎందుకు చెప్తారు, ఇవన్నీ ఎందుకు చదువుతున్నారంటే ఇవన్నీ మనం అనుకునియే. ఈ శాస్త్రాల్లో కూడా ఎలా ఉన్నాయా, ఇది ఎప్పుడో అనుకున్నాం మనం అని మనకు తృప్తి వచ్చి ఇంకా స్థిరపడిపోతారు అనే భావంతో అవన్నీ చదువుతున్నారు. అంతేగాని అవి మనకి ఆవిడకి కావాల్సి మనకు కావాల్సి కాదు, ఒక క్లియర్ అంతే, అంతకంటే ఏమీ లేదు. చూడండి ఇక్కడ అమ్మంటున్నారు, ఇక్కడ ఈ చక్రం అంటే 4వ చక్రమైన విష్ణుకి 4వ అనాహత చక్రం వద్ద విష్ణు గ్రంథి ఉంది. యోగశక్తి ఈ చక్రంని అధిగమించినప్పుడు విష్ణు గ్రంథి ఛేదన జరుగుతుంది. అది జ్ఞానోదయం అప్పుడు బాగా నీకు జరుగుతుంది. మనసును అధిగమించిన ఆ స్థాయికి నువ్వు అప్పుడు వెళ్తావు. ఆ స్టేజ్ వస్తున్నప్పుడు మీకు వస్తుంది ఆ స్టేజీ. మనసును కూడా అధిగమిస్తావు. అప్పుడు మనసు మీకు బానిసగా పని చేస్తుందిరా సత్యం. అది అక్కడ మనసు మనకు బానిస అయిపోతుంది. సర్వ సంశయాలు పోతాయి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళావో సర్వ సంశయాలన్నీ పోతాయి. అఖండమైన జ్ఞానం కలుగుతుందిరా సత్యంగులు. మనసు తాదాప్యం విడిపోయి, మనసు తాదాప్యం అప్పుడుదాకా మనసుతో కదా తాదాప్యం విడిపోయి బ్రహ్మనిష్టలో స్థిరంగా ఉంటాము రా సత్సంగులు. మనందరూ కూడా బ్రహ్మనిష్టలు చక్కగా అలా స్థిరంగా ఉండిపోతాం. కళ్ళు మూసుకుంటే ఎదుట వజ్రం ఉన్నా ఎలా చూడలేము, అలాగే హృదయ గ్రంథి తెరవకపోతే అంతగా ఉన్న బ్రహ్మాన్ని గుర్తించలేము. హృదయ గ్రంథి అది
అప్పుడు కానీ నీకు నీ నిజస్థితి నీకు తెలియదమ్మా. అప్పుడు ఇంకా నీకు ఏమనుకుంటుందంటే నువ్వు బ్రహ్మం అని తెలుస్తుంది, అంతగా ఉన్న బ్రహ్మాన్ని కూడా నువ్వు గుర్తించగలుగుతావు. నామరూప గుణాలకు అతీతంగా ఉండి శక్తి యుక్తి నీకు అప్పుడు వస్తుంది. ఆ స్టేజ్ నీకు ఆ స్టేజీలో నీకు అందుతున్నాను. ఇక్కడ కళ్ళు మూసుకుంటే మన ఎదుట వజ్రం ఉన్నా ఎలా చూడలేము, అలాగే హృదయ గ్రంథి తెరవకపోతే అంతటా ఉన్న బ్రహ్మాన్ని కూడా గుర్తించలేమురా చెప్తాడు కదా. మరి అది అలాగ మనం అందరూ కూడా కళ్ళు మూసుకున్నా కళ్ళు మూసుకుంటే మనకి ఎలా కనబడదో అలాగే నువ్వు ఎన్ని చేసినా అక్కడికి వెళ్తే కానీ నీకు ఆ బ్రహ్మం అనే దానికి నీకు అంతరార్థం దొరకదు. ఇవన్నీ తెలుసుకోవటమే, అదే చెబుతున్నారు కదా, తెలుసుకోవటమే అని చెబుతున్నారు. అదే ధ్యానం అమ్మా, ధ్యానం ధ్యానం ధ్యానం. ధ్యానమే మనకి గోలంటే ఆ ధ్యానం చేస్తేనే నువ్వు తెలియబడుతుంది అంతే. ఇంకా అందుకంటే ఇంకా నువ్వు ఎన్ని అనుకున్నా దానికి ఇంకా అనుకుంటే కానీ ఏమీ లేదు. ఇక్కడ చూడండి, జీవన్ముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తుడు, దేహం వదిలేక విదేహముక్తుడు. అది ఇక్కడ ఎవరు నువ్వు, ఎప్పుడైతే ఎవరు నువ్వు అంటే ఎవరు నువ్వు అనే ప్రశ్న చేసుకోవాలి. అంటే నామరూప గుణాలు నువ్వు కాదురా, నామరూప గుణాలు నువ్వు కాదు. సత్యంగుడు నువ్వెవరు అని ప్రశ్న చేసుకున్నప్పుడే మనం ఇక్కడికి వచ్చాం. నేను ఎవరో రమణ మహర్షి చెప్పింది కూడా అదే, నువ్వెవరో నువ్వు తెలుసుకుని ఆయన అన్నది ఆ ప్రశ్నకి జవాబు తెలుసుకుంటేనే నువ్వు అవుతావని చెప్పి ఆయన చెప్పాడు. అమ్మ దగ్గరికి వచ్చాక నువ్వు బ్రహ్మానివిరా, ఈ దేహం నువ్వు కాదురా, నువ్వు బ్రహ్మానివిరా అని ఆవిడ చక్కగా విడమర్చి ఈ బ్రహ్మ ఇక్కడ దేహం నువ్వు కాదంటే దేహం గురించి చెప్పి, నువ్వు బ్రహ్మానివి అంటే బ్రహ్మం గురించి చెప్పి రెండు సంశయాలు మనం తీర్చి ఆ బ్రహ్మంలో స్థిరత్వంగా ఉండేదా మనమే ఈ దేహభావన వదిలి బ్రహ్మంగా ఉండి శక్తి యుక్తి ఇక్కడ మనకి అమ్మ మనకి ప్రతిక్షణం చెప్పారు కాబట్టి ఇంకా మనకి సంశయం లేకుండా ఉండిపోతున్నాం. ఇక్కడ ఎవరు నువ్వు అంటే నామరూప గుణాలు నువ్వు కాదురా సత్సంగులు. మనకి అర్థమైంది, ఈ నామరూప గుణాలు నువ్వు కాదు. శరీరంలో అంతర్గతంగా ఏ శక్తి అయితే నిన్ను నడిపిస్తుందో, నిన్ను అంతర్గతంగా లోపల ఏ శక్తి అయితే నిన్ను నడిపిస్తుందో, ఈ మాటకి ఏ శక్తి అయితే నీకు ఈ మాట్లాడుతుందో అదే నువ్వురా అని చెప్తున్నారు. నీలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి బ్రహ్మం కలిసి ఉన్నాయి. అన్నీ కూడా నీలో ఏమున్నాయి? ఇంద్రియాలు ఉన్నాయి, మనసు ఉంది, బుద్ధి ఉంది, బ్రహ్మం కలిసి ఉన్నాయి కదరా సత్యంగులు. నీవు బ్రహ్మవు, మిగిలినవి నీవు కాదు. నువ్వు బ్రహ్మానివి, మిగిలినవి నువ్వు కాదు. నీవు కాని దానితో నీవు తాదాత్మ్యం చెందడం వల్ల మాయలో పడి అజ్ఞానంతో జీవిస్తున్నావురా సత్సంగుడు. ఇక్కడ నువ్వు కాని దాంతో నువ్వు మమేకమైపోయావు. ఇప్పుడు ఎంత మంచివాడైనా సరే చూడండి, దొంగోళ్ళు 10 మంది దొంగోళ్ళు ఉన్నారు, వాళ్ళతో కలిసాడంటే ఏమైపోతాడు? ఆడు దొంగడైపోతాడు. ఏం చేత చుట్టూ వాడి భావాలే మీకు క్రమేణా అప్పటికప్పుడు అవన్నీ క్రమేణా అయిపోతాయి. అలాగే ఇవి కూడా ఏమంటున్నారు, నువ్వు ఏం చేసావు? నీలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ కలిసి ఉన్నాయి, బ్రహ్మం కలిసి ఉన్నాయి. నువ్వు బ్రహ్మానివి కానీ మిగిలినవి నువ్వు కాదు. అవి కాదు. నువ్వు అజ్ఞానంతో జీవిస్తున్నావు, మాయలో పడి. నీవు కాని దానితో నీవు తాదాత్మ్యం చెందడం వల్ల మాయలో పడి అజ్ఞానంతో జీవిస్తున్నావురా సత్సంగులు. అనాత్మను త్యజిస్తే ఆ బ్రహ్మానుభూతిని పొందగలవు. ఈ నీ కాందాన్ని నువ్వు వదిలేస్తే నువ్వు బ్రహ్మవుతావు. అమ్మ అదే చెప్తాడు, దేహం అంటే ఎన్ని ఈ భావాలు, దేహం అంటేనే చాలు, ఈ దేహం నువ్వు కాదు అంటే చాలు మొత్తం అన్ని పొందాయి. ఇక్కడ అమ్మ చెప్పింది ఎంత బాగుంటుందో చూడండి. ఈ దేహం నేను అనుకుని ఎన్నో తగిలించుకున్నాం, అది నేను నాది ఎన్ని ఒకటా, నేను నాది, అహంకారం, మమకారాలు, భ్రమ, భ్రాంతి, ఈ ఇంద్రియాలు, ఇక్కడ ఇవన్నీ ఆకర్షణ. ఈ ప్రపంచంలో, ఈ దృశ్య ప్రపంచంలో ఆకర్షణ, అన్ని దృశ్యాలు అన్ని కూడా ఆకారాలు అన్నిటిని తాదాత్మ్యం చెంది అన్ని తగిలించేసుకున్నాం. వరిసెట్టి ఒక గూడ్స్ పెట్టి అలా తగిలించుకున్నా, అలా తగిలించుకుని లాగలేక ఇది వదలలేం. పట్టుకున్నాం కదా, తగిలించుకున్నాం కదా, వదలమయ్యి తగిలించుకున్నాక వదలం. అంచేత అవి తగిలించుకోవడం తెలుసు కానీ వదిలించుకోవడం నీకు తెలవదు. అంచేత ఎప్పుడైతే ఇవన్నీ తగిలించుకుని లాక్కుండా వీటిని వెళ్తున్నావో ఆ గూడ్స్ బండి లాగా
ఆ గూడ్స్ బండికి నీకు ఏమైంది? గూడ్స్ బండికి కూడా లాగి 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 ఏంటి నేను లాగనేంటి, నేను ఇంత లాగాలి అని నేను ఎవరు ఏంటి తెలుసుకోవాలని దానికి అనిపించి మరి ఎందుకురా ఇవన్నీ తగిలించుకొని వదిలించుకో హాయిగా ఉండు అని దానికి ఆ గూడ్స్ బండికి చెప్తే అలాగా గూడ్స్ బండి ఏం చేసింది? ఓహో ఇవన్నీ కూడా నేను ఎప్పుడన్నా వదలాలి, అవన్నీ ఎందుకు నాకు బాధ, నేను హాయిగా స్వేచ్ఛగా ఉండాలి, నేను హాయిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇది తగిలించుకుని వదిలించుకోవాలి అని దానికి ఎప్పుడైతే జ్ఞానోదయం కలిగిందో ఆ ఇంజినం పక్క పెట్టి తప్పితే మొత్తం అన్ని వదిలిపోతాయి. అది ఏమైపోతుంది? హాయిగా ఉంటుంది. అలాగే మనం కూడా ఈ దేహభావన అనే పెట్లు తగిలించుకున్నాం. ఈ దేహభావన అనే భారాలు, బంధాలు, బరువులు, బాధ్యతలు, నేను నాది అన్ని ఇప్పుడు తగిలించుకుంటూ వెళ్ళిపోయాం. కానీ దాని లక్షణాలు అవన్నీ ఉంటాయి. దేహం నేను అనుకుంటే అవన్నీ ఉంటాయి అంతే. ఈ దేహం నేను కాదు అనుకున్నప్పుడు ఏమవుతుంది? అన్నీ అయిపోయి బ్రహ్మంగానే ఉంటావు, అన్ని ఖాళీ అయిపోతాయి. ఈ నామరూప గుణాలన్నీ దగ్ధమైపోతాయి అంతే. ఇంక అన్ని నీకేం కనబడకుండా బ్రహ్మంగా ఉంటావు. అప్పుడు ఏం చేస్తావు చూసారా? అప్పుడు అన్నింటినీ కూడా బ్రహ్మాధారంతో అన్నింటినీ చూస్తావు. దేంతో తాదాత్మ్యం చెందో దాన్ని పరువులు భారాలు మనం మొయ్యకుండా తేలిగ్గా ఎంతవరకు ఉండాలో అంతవరకు మాట్లాడతాం, అంతవరకు ఉంటాం. ఇక్కడ చూడండి, మన ఇంట్లో మనం ఏం చేస్తున్నాం? సంసారం అనే ముసుగులో సన్యాసం ఉంటున్నాం. మరి ఇదివరకు సంసారం అనే ముసుగులో ఉండేవాడు కాదు, సంసారంలోనే మనం ఉండేవాడు. నేనే సంసారంలో మమేకం అయిపోయాడు. ఇప్పుడు సంసారం అనే ముసుగులో ఉంటున్నాం. దాని ఊరికే ఈ బట్టలాగా మనకి ఈ దేహానికి కప్పుకుంటున్నాము, అలాగా బ్రహ్మానికి ఇది నండగా తీసుకుని వాటిని అన్ని పాత్రలకే మనం వాళ్ళు ఉపయోగించుకుంటా మనం బ్రహ్మంగా ఉంటున్నాం. అన్ని ఉపయోగించుకుంటున్నాం, అలాగే ఉపయోగపడుతున్నాం, మనం ఉపయోగించుకుంటున్నాం చక్కగా. అంచేత ఇప్పుడు సంసారం అనే ముసుగులో కూడా సన్యాసిగా ఉండే లక్షణం ఇక్కడికి వచ్చాకనే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇప్పుడు ఆట కింద ఆడుకుంటున్నాం. ఇప్పుడు ఇంట్లో బ్రహ్మ బొమ్మలాట ఆడుకుంటున్నాం. ఎందుకంటే అంత నవ్వుతూ ఉంటున్నాం, ఆనందంగా ఉంటున్నాం, హాయిగా ఉంటున్నాం. ఇంకా మనసు అనే దానికి అసలు ఘర్షణ లేదు, ఎదురు లేదు, తృప్తి పడిపోయాం. హాయిగా అన్ని ఇష్టపడిపోయాం, తృప్తి పడిపోయాం. నేను చేయాలని ఇష్టంగా అన్నీ చేస్తున్నాం. నువ్వు వంటింట్లో బ్రహ్మ ప్రసాదంగా తయారు చేసి పెడుతున్నావు. ఇంక అసలు ఎవడన్నా ఏదన్నా అన్నా వాళ్ళ అభిప్రాయం అని వదిలేస్తున్నాం. ఎన్ని రకాలు చూడండి. ఎక్కడ ఘర్షణ అనేది చెప్పించుకోవట్లేదు. నేను బ్రహ్మాన్ని, నువ్వు నిన్ను ఎవరేమన్నా సరే ఆడు బ్రహ్మే కదా, పాపం తెలియదు, వదిలే, వాళ్ళ అభిప్రాయం నాకెందుకు అని అమ్మే ఎవరిని ఏం పట్టించుకోరు, నువ్వెందుకు పట్టించుకుంటావు అని అమ్మ నడకలన్నీ కూడా అలా ఆదర్శంగా తీసుకుని మనందరూ కూడా అలాగే ఉంటున్నాం. ఉండటానికి కారణం ఎదురుగుండా మనకి టీచింగ్ అలా ఉంది. మన మాస్టర్ అలాంటి పాఠాలు మనం చెప్పడం వల్ల ఆ పాఠాలే మనం నేర్చుకుని ఆచరించి అలాగే అనిపిస్తాం. అంతే కదమ్మా. టీచర్ని బట్టే స్టూడెంట్స్ ఉంటారు. అలాగే అనుగుణ్యాన్ని గురువు కాబట్టి ఆవిడ చెప్పినట్టే మనం అందరూ ఉండగలుగుతున్నాం. సంశయం లేదు మనకి. అంచేత ఇవన్నీ కూడా ఎన్ని చెప్పుకున్నా తక్కువే. మరి ఇవన్నీ కూడా మరి మనం అంత ఆనందంగా హాయిగా ఉండగలుగుతున్నాం కదమ్మా. అది ఇక్కడ ఎవరు నువ్వు అని అడిగితే ఎవరు నువ్వు అన్ని అంటే నామరూప గుణాలు నువ్వు కాదు. శరీరంలో అంతర్గతంగా ఏ శక్తి అయితే నిన్ను నడిపిస్తుందో అదే నువ్వురా, అదే బ్రహ్మం. అదే నువ్వంటే అదే బ్రహ్మం. నీలో ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఆత్మ కలిసి ఉన్నాయి కదరా. నీవు ఆత్మవు అంటే బ్రహ్మానివి. ఆత్మన బ్రహ్మను అంటే మిగిలిన నీవు కాదు. నీవు కాని దానితో నీవు తాదాత్మ్యం చెందడం వల్ల మాయలో పడి అజ్ఞానంతో జీవిస్తున్నావు. అనాత్మను త్యజిస్తే బ్రహ్మం నువ్వు. ఆత్మానుభూతి పొందదు. అనాత్మ అనేది అజ్ఞానాన్ని వదిలితే జ్ఞానం ఎలా అవుతుందో ఒక్కటే. అదే చెప్పారు. సూర్యుడు అలా ఉదయించగానే చీకటి నువ్వేమైనా గంటాలా, దానికి అదే పోతుంది. అదే జ్ఞానం రాగానే ఆ జ్ఞానం దానికి అదే పోతుంది. దాని గురించి నువ్వే జ్ఞానం గురించి తెలుసుకో అంతే. అజ్ఞానం అనేది నీకు అది అసలు నువ్వు ఇంకా నీ దగ్గర ఉండదు అంతే. ఇక్కడ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి అంతే. అవన్నీ కూడా మనకి అమ్మ దగ్గర అన్నీ నేర్చుకుంటున్నాం. మనకి అన్నీ ఆవిడ ఆచరణ మనం చెప్పారు కాబట్టి ఇక్కడ చూడండి.
దేహం మనలో మోహాన్ని కలగజేస్తుందిరా, మనసు మనల్ని భ్రమలో ముంచేస్తుంది. దేహం మనలో మోహాన్ని కలగజేస్తుంది, మనసు మనల్ని భ్రమలో ముంచేస్తుంది. జ్ఞానం సహాయంతో వాటిని దాటి నీవు బ్రహ్మని స్థితికి చేరుకోవాలిరా సత్సంగులు. అది అని చెప్పి, అరే సత్సంగులు, ఈ దేహభావన మనల్ని మోహంలో ముంచేస్తుంది. సత్సంగులు, ఈ దేహభావన అనే భావన నిన్ను మోహం, నేను నాది అనే బంధాల్లోని, అహంకార మమకారంలోని అందులో ముంచేస్తుంది. మనసు ఏం చేస్తుంది? మనల్ని భ్రమలో ముంచేస్తుంది. ఆ భ్రమ అంటే భూతకాలం భవిష్యత్తు ఏం జరుగుతుందో అదే చూపించేస్తుంది. వెనక్కి ముందుకి మనల్ని భ్రమలో ముంచేస్తుంది. మరి జ్ఞానం, ఆ జ్ఞానం చెప్తుంది, జ్ఞానం భ్రమ లేకుండా, దేహభావం లేకుండా, మోహం లేకుండా వర్తమానంలో నువ్వు హాయిగా ఉండే విధానం నీకు జ్ఞానంలో నువ్వేంటో నువ్వు తెలుసుకుని, ఇక్కడ భవిష్యత్తు గురించి, భూతకాలం భవిష్యత్ కాలం గురించి నీకు భయపడకుండా నీకు అవన్నీ కూడా భ్రమ భ్రాంతులను తెలియజేసి నువ్వు వర్తమానంలో హాయిగా ఉండే విధానం ఇక్కడ జ్ఞానంలో, ఆ జ్ఞాన సహాయంతో నువ్వు తెలుసుకున్నప్పుడు వీటిని దాటేసి నీకు ఇంకేటిని లెక్క చేయకుండా చక్కగా వీటిని దాటి సహాయంతో వీటిని దాటి నీవు బ్రహ్మణి స్థితికి చేరుకోవాలి రా. తప్పకుండా అందరూ కూడా ఆ స్థితికి అందరూ చేరుకోవడానికి సంశయం లేదు. అందరికీ అర్హత ఉంది. ఎవడనుకుంటే ఆడు అవుతాడు. చేసుకున్నాడు చేసుకున్నంత. ఇప్పుడు ఇక్కడ వచ్చి ఆచరించి అనిపించినాడు అవుతాడా లేడా చెప్పండి? ఇంటికాడ కూర్చుంటే అవ్వం. నేను తెలుసుకోవాలి, ఆచరించాలి, అనుభవించాలన్నప్పుడే స్కూల్కి వెళ్తారు. నేను 100 మార్కులు రావాలన్నప్పుడే స్కూల్లో చెప్పినంత చదువుతారు. ఆ స్కూల్లో చెప్పిందంత చదువుతారు. వాళ్ళు మానకుండా స్కూల్లో ఉంటారు. స్కూల్కి శ్రద్ధగా అన్ని శ్రద్ధ విశ్వాసం ఇదైనా అదైనా ఒకటి. ఆ బడి ఈ బడి ఒకటే. ఈ బడి దీనికి శ్రద్ధ విశ్వాసం ఉండాలి, దానికి శ్రద్ధ విశ్వాసం ఉండాలి. ఎవడైతే శ్రద్ధ విశ్వాసంతో 100% వాడు చేయవలసింది చేస్తే 100% వస్తాయి. అంతే. దీనికి మనం ఏర్పడి చెప్పుకునేది ఏమీ లేదు. అమ్మ మనకి 100% ఆవిడ చెప్పారు కాబట్టి మనం అదే ఎక్కువ చెప్పకుండా తక్కువలో చిన్న చిన్న పదాలతోటి మనం నడకలు, అసలు మన భావాలు చిన్న చిన్న మార్పుల్లో మనం ఎలా హాయిగా ఉంటున్నాం కదా. మనకి ఏమంతా మనిషి అలాగే ఉన్నాం, అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ అలాగే ఉన్నా చిన్న చిన్న పదాలు మార్చుకున్నాం, భావాలు మార్చుకున్నాం, నడుకున్నాం. అందుకంటే ఏమీ లేదు. మన అమ్మ మనకి ఏం చెప్పారు అంతేనా? చిన్న చిన్న దేహభావన కాదురా, బ్రహ్మభావన ఉండదు చిన్న పదం కదా. మరి ఇవన్నీ ఎలా 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 వచ్చినాయి? ఆవిడ ఆచరించి అనిపించారు కాబట్టి మనకు చెబుతున్నారు కాబట్టి మనకి ఆవిడ చెప్పింది మనకు బాగుంది కాబట్టి అవలేలుగా అవలేలుగా చేసుకుంటున్నాం. సునాయాసం. అవును కదా? చెప్పండి. ఏది వదలాలో అది వదలచ్చు. ఏది వదలాలి? దేహ భావన. దేహం నేను అనే కదా. ఎంత రిలాక్స్ ఉన్నా, ఎంత రిలాక్స్, ఎప్పుడు రిలాక్సే. ఇటువంటి రిలాక్స్ని మరి అనుభవించకుండా వ్యర్థం చేసేసుకుంటున్నారు. జన్మకొచ్చి అన్నీ తెలుసునంట, తన గురించి తాను తెలియదు. ఎంత రిలాక్స్, ఏమీ లేదు. ఉన్నదంతా నేను తప్ప రెండు, అంతే. అలా హాయిగా ఉన్నదంతా నేనే అన్నట్టు ఏముంటుంది. సాధనలో ఎక్కువ తక్కువ ఏముండదు. ఎప్పుడూ కూడా సాధకుడు రిలాక్స్గా ఉండగలుగుతున్నాడు అంటే శ్రద్ధ. ఏది కరెక్టో తెలిసాక, దేని మీద శ్రద్ధ ఉండాలో తెలిసాక, దేని మీద ఉండకూడదో తెలిసాక ఏం పని.
నాకు నా పని నాకు ఉన్నాయి. అప్పుడు వరదలు వచ్చినా ఇలాగే ఉన్నాం, ఇప్పుడు కరోనాలు వచ్చినాయి ఇలాగే. ఎన్ని వచ్చినా కూడా ఈ దేహంలో ఇలాగే ఉంటుంది అని. ఎందువల్ల ఏది జరిగినా కాలానికి అది జరుగుతుంది. మన ఇంద్రియాలు మన దేహం ఇలాగే. దీనికంటే వయసు ఉంటుంది కదా, ఆత్మకి ఏం లేదు. ఆత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు ఇంకా దేని గురించి ఆలోచన. ఆత్మ అంటే ఏంటి? చావు పుట్టుక లేదని తెలుస్తుంది. ఇక దేని మీద వర్ణించి అది తెలుసుకోవటానికి కొన్ని సాధనలు హాయిగా తనతో తానుగా ఉంది. ఇలా మంచిగా పట్టుకున్నాం అనుకో, అలా శవాసన ఇస్తుండడు. ఇంద్రియాలు మెళ్ళాట్లు ఏముండదు, అలా కుర్చీలో కూర్చున్నా ఆహా, ఎక్కడ కూర్చున్నా. ఇంకా ఏ విద్య నేర్చుకున్నా తనతో తాను అంటే తను దేహం కాదు అనే విద్య నేర్చుకుంటేనే రిలాక్స్. అవన్నీ నమ్మ పొట్ట కోసం చదువులే, కానీ ఈ రిలాక్స్ అలవాటు అయ్యాక అవన్నీ చేసుకోగలుగుతారు. అన్నీ చేయట్లేదా వ్యవహారం? ఇది తెలియకముందేమో మమేకం అయిపోతామా. ఈ దేహభావనలో అందరి దేహభావనలో మమేకం, దాంట్లో రాగం అన్నీ వచ్చేస్తాయి. కోపాలు, అసూలు, అంత్యాలు ఎన్నో ఉంటాయి. ఎప్పుడైతే తన దేహం నిజం కాదని తెలిసిందో ఇంక ఇతర దేహాలు నిజం కాదని తెలుసుకుంటున్నా. అందు గురించి ఎన్ని తెలుసుకున్నా నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే వ్యర్థమే. ఎన్ని తెలుసుకున్నా నీ గురించి నువ్వు తెలుసుకోకపోతే జీవితం వ్యర్థమే. నీ గురించి తెలుసుకుంటూ సంఘంలో ఉండు, సంసారంలో ఉండు, ఏముండదు. జనక మహారాజు రాజ్యమే అన్నాక ఏ పనైనా మానేవాడు. ఏది మాంటర్ అనేది ఉండదు, అంటే టచింగ్ ఉండదు. ఈ దేహం ఎంత అబద్ధం, ఆ దేహాలు కూడా అన్నీ ఇంకేముండదు. తెలియకముందే గొడవ అంతా, తెలిసాక అసలు ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి, రోజు రోజుకి పలసపడ్డందా లేదా? చుట్టుగా ఉండేది, ఆడు వేరు నేను వేరు, దేహమే నిజం అనుకున్నారు. ఇప్పుడు ఏమైంది? ఆ దేహం ఈ దేహం అని ఏదో ఉన్నారు. రోజు రోజుకి సత్సంగానికి వస్తుంటే ఎలా ఉందమ్మా? తెలియలేదా? ఈ దేహం ఎంత నిజం, ఆ దేహాలు, ఈ దేహంలో దేహి ఉన్నాడా, ఆ దేహంలో కూడా మరి జనక మహారాజు అలా ఉండడానికి కారణం ఏంటి? అది ఏంటి అనుకున్నాడంటే, నాకు మోక్షం కావాలని కోరాడు. మోక్షం వచ్చిన తర్వాత అదే కావాలి, నేను అలాగే ఉంటాను అన్నాడు. అది అలాగే ఉంటానంటే అప్పుడు అష్టవక్రుడు ఏమన్నాడు? అది కాదు, అది రైటే, నువ్వు అన్నది రైటే, కానీ మరి ఇవన్నీ మీకు ఇచ్చేసాను కాబట్టి ఇది నాకు సంబంధం లేదు, నేను దానికి నాకు సంబంధం లేదని చెప్పాడు. చెప్పి అదేంటి, అది కాదు, నువ్వు కావాలని నేను ఇచ్చాను కాబట్టి నేను చెప్పింది నువ్వు చెయ్యి అన్నాడు. ఏం చెప్పన్నాను? ఇదంతా నాది, నీది కాదు. ఆయన ఏమని చెప్పాడు? అష్టవక్రుడు, ఇదంతా రాజ్యం నాది, ఇదంతా నాదే, కానీ నీ ఆకారంగానే ఇది చెయ్యాలి, నాకు కుదరదు. అంచేత ఇది నా కింద నువ్వు చెయ్యి అంతే, నీది కాదు. అప్పుడు నిజమే, మరి ఆయన చెప్పింది నిజమే కదా, నాకు కావాల్సింది నాకు ఇచ్చినప్పుడు ఇదంతా కూడా ఆయన అష్టావక్రుడిలాగే నేను చేస్తాను అని భావన మార్చుకున్నాడు. హాయిగా ఇది నాకు కాకుండా సాక్షిగా చూస్తూ
ఆ రాజ్యాన్ని పరిపాలించాడు, లోపల బ్రహ్మంగా ఉన్నాడు. ఆ మర్మం తెలుసుకున్నాడు. మర్మం తెలుసుకున్న తర్వాత అంతే చెప్పమని. ఎప్పుడైనా తెలియకముందు అంతా బ్రహ్మలో ఉండి రకరకాలుగా భావనతో ఉండి జన్మలో చేతులారా తెచ్చేసుకున్నారు. ఇది తెలిసాకేముంది ఎవరేమో, కానీ మీకు తెలియజేయటానికి మాట్లాడుతుంది అంతే కదా. మాట్లాడవలసిన అవసరం లేకపోయినా ఒకసారి తెలియచెప్పాలి. తెలుసుకోవాలని తెలుసుకోకపోతే తెలియాలి కదా. పాపం నేను బాగున్నాను, దేహంగా వచ్చాను, బాగున్నాను, మీరు అడుగుతున్నారు, మీకు తెలియజేస్తున్నాను. అంతేకాని మీకు మేము ఏం చెప్పినా అక్కడ ఏదైనా గుణాన్ని యాడ్ చేయటం మీరు చూసారా ఆనాడించి చెప్పండి. కామ క్రోధ లోభ మోహ మతమచ్చర్యాలని అక్షరవర్గానికి ఏదైనా యాడ్ చేయటం చూసారా? మీకు క్లాసు చదువుతామే కానీ మాకు యాడ్ చేయటం లేక చెప్పినప్పుడు పాఠంలో చెప్పారు అంతే, ఇంకా అలా చెప్పారు. అందు గురించి ఇక్కడ గుణాలని రహితం చేస్తున్న జ్ఞానం ఏం చెప్తాడు? వారు అంతేనమ్మా, ఆ జోలికి వెళ్ళదు, వీళ్ళు అంతేనమ్మా, వీళ్ళు ఎలా ఉంటారు అని తెలియకముందు దేహం నిజం అనుకున్నప్పుడు, మన పిల్లల నిజం దేహం నిజం అనుకున్నప్పుడు ఎలా చెప్పేవారు? వాళ్ళు జాగ్రత్త, ఊరికి ఇచ్చేకు మన స్కూల్ పంపినప్పుడు అంతే కదా, మన అమ్మలయ్య మనసు పిల్ల ఇచ్చేస్తే మళ్ళీ నీకు పెనకొను ఇలా బెదిరించి వాళ్ళు చెప్పారు. ఇప్పుడు మన ఎలా చెప్తున్నాం? ఇదే కాదు, దీని సంబంధం కాదు, ఇంకా మరి ఇంకేమని చెప్పు. నువ్వు కాదనేటప్పటికి ఇంకా ఎంత ఉన్న ప్రళయం అంతా ఏమైపోయిందే, అంతవరకు నేను 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 అని గర్జించి అమ్మేమో అనుకుంటారు. ఈయన అలాగే ఏమో అందరు. ఎందువల్ల ఏమంటారు? వాళ్ళు మనల్ని ఏం విడిగా ఏమీ లేదు. రెండో తెలుసుకున్నవాడు అనుభవించేవాడికి ఏమో ఉండదు. ఆ గుణాలు రావు కదా. ఆ గుణాలు ఎలా వస్తాయి? రావు, కొత్తగా ఏమి నేర్చుకోలేదు కదా. ఉన్నది అసలైంది తెలిసాక నేర్చుకున్నంతా వదిలేయాలి. కోపంగా మాట్లాడాను, అది వదిలేయాలో లేదా? ఏదో ఇక్కడ స్ట్రిక్ట్ కోసం తిడతానో లేదా మిమ్మల్ని ఏమంటాం అంటే ఇక్కడ భాష ఎంతసేపు ఎవరైనా చెప్తే ఎందుకంటారు? అమ్మ చెప్పారు అంటే నేర్చుకున్నాను. అంటే అమ్మ మీద ఉన్న నమ్మకం అంత కరెక్ట్గానే ఉంటుంది. అమ్మ మరి రామకృష్ణ అమ్మ చెప్తే నేర్చుకున్నాడు. అమ్మ బ్రహ్మార్పణం చట్టనంటే చూద్దాం. ఎందువల్ల తప్పు మాట్లాడడం ఒక నమ్మకం. ఆ నమ్మకం ఈ రోజు మనం అందరూ ఎలా ఉన్నాం? దేహం నేను కాదు, నేను బ్రహ్మాన్ని అంటే పైకి కనిపించే దేహం నేను కాదని చెబుతాంటే ఒక నమ్మకం మీద కదా నమ్మేది. ఇప్పుడు నమ్మిందంతా మీరు అనుభవించంటే మరి కరోనా అని ఎవ్వరూ రావట్లేదు. ఇంట్లో ఉండి మరి నేను రమ్మనను, మీరు రారు అంటే ఈ టైం కూడా మనకు వేస్ట్ అవ్వకుండా పరమాత్మ ఆడి ద్వారా చక్కగా చేయాలి. నేను ఊరికే ఉన్నట్టు మాట్లాడతాను, అలవాటైపోయి. లేకపోతే పుస్తకం చదివినట్టు నాకు అలవాట్లేదు. అంతేకాని ఎవరున్నారు? ఎవరు లేదు. ఉన్నదంతా మనమే. రోజు సత్సంగం కాబట్టి ఎవరు లేకపోయినా ఉన్నట్టుగా చెబుతూ ఉంటాం సత్సంగం. అవునా? మనం ఏ మాట మాట్లాడుకున్నా
మనం అందరం ఒక్కటే అని భావంతో ఉంటాం. సర్వే సర్వత్రా వ్యాపించున్న అనంతుడు అనంతుడు మనమే అన్నాక ఎంత రిలాక్స్ ఉంటుంది, ఎంత రిలాక్స్. అది నేను మనకెందుకు, ఏ జరిగినా బ్రహ్మ, ఎలా జరిగినా బ్రహ్మం, ఏదైనా బ్రహ్మ అని అలా హాయిగా దేవభావన వీయడం, పరమాత్మ దేని ఎందుకు కూడా శ్రద్ధ లేదు, అశ్రద్ధ లేదు. నాకు చిన్నప్పటి నుంచి ఇది అభ్యాసంలో అలవాటైపోయి ఇంకేదైనా ఉందా, సహజం సహజం అయిపోయి హాయిగా అలా ఉంటాం. ఎవరో లేకపోతే అలా ధ్యానంగా ఉంటాం, ఎవరినో ఉంటే వెళ్తూ ఉంటాం. నేను ఏదో అనుకుని ఏదో మాట్లాడుతాను, నవ్వుకుంటా అంతే. ఎందువల్ల భావనారహిత స్థితిలోని ఇలాగే మాట్లాడాలి, ఇలాగే ఉండాలి, ఇలాగే అన్నది మనసు లక్షణం లేక అందు నవ్వులు పూలు సత్సము అంటాడు. నిజంగా అలా నవ్వుకుంటానే ఉంటుంది. ఏ దేహం మనం కాదని తెలుసుకున్నాం కాబట్టి, మనం అందరం ఒక్కటే అనుకుంటున్నాం కాబట్టి ఒక నవ్వుతే అందరం నవ్వుతుంది. లేకపోతే నవ్వు ఎలా వస్తుందరా? ఉన్నంతసేపు ఎంజాయ్గా ఉండాలి. ఈ ఎంజాయ్గా ఉండాలంటే అన్నీ తానుగా అంతే. వేరన్న భావన రోజు రోజుకి కూడా దేహభావన క్షీణించు. అనేక జన్మల నుండి ఉన్న దేహభావన ముద్ర పడిపోయింది. దాన్ని క్షీణింపజేసేస్తాం సాధనతో. ఎల్లవేళ ఇంకా అలాగే ఉంటున్నాం. ఉంటే ఏమవుతుంది? సాధ్యం అవట్లేదన్నా సాధ్యం క్షీణిస్తాం అంటే మార్పు చెందేదే కదా. ఆ భావన ఏం చేస్తాం? ఇటు పెట్టు. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని పెట్టేస్తాం. అది విడిపెట్టుంది. ఉన్నదంతా నేనే అంటున్నాను. నేను తప్ప రెండోది లేదంటాం. ఇంకే భావన బ్రహ్మంగా ఉంటుంది. అసలు దేని ఎందు తలంపు మాత్రంగా కూడా రాకుండా ఎంత ఎంజాయ్ చెప్పండి. ఎందువల్లంటే అంతే సరే, అంతే కదంటా. ఇది ఒక్కటే అలా రిలాక్స్ అంటే అది. మరి ఇటువంటి రిలాక్స్ని వదులుకుంటానా? ఎవరినేమి మీ వ్యవహారంలో మానకండి అమ్మా. ఎందుకంటే మానే ఏం పోనుకుంటాను? రెండూ చేయాలి. దేహధర్మం చేయాలి. ఈ దేహధర్మంతో పరమాత్మ నిలవాలి. అవునా కదా? మీ ధర్మాన్ని మిమ్మల్ని వద్దని ఎప్పుడైనా చెప్పానా? నేనే వ్యవహారం చూసుకుంటా. ఈ దేహానికి అన్నీ ఎలా చేస్తున్నాను అంతే కదా. ఉన్నది కాదు చెప్పుకుంటా చేసుకుంటా రిలాక్స్గా ఉంటే ఏది మానినా మళ్ళీ పట్టుకోవాలి. మనస్సు వచ్చేస్తుంది. ఇన్నాళ్ళే ఏంటో ఈ జ్ఞానంలో పడి మర్చిపోయి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అజ్ఞానం మళ్ళీ తలెత్తి వాళ్ళు అలా అజ్ఞానం తలెత్తదు. తలెత్తుందా? అజ్ఞానంగా ఉన్నంతసేపునేమో జ్ఞానం గొడవ, జ్ఞానం గొడవలో ఉన్నట్టేమో అజ్ఞానం అసలు తలం మాత్రంగా రాదు. ఇంకా రోజు బతికేస్తున్నాం, రోజు తత్వంలో ఉంటుంది. హాయిగా ఏదైనా అలా హాయిగా రిలాక్స్గా ఉంటుంది. జ్ఞానం తెలిసిన తర్వాత శాశ్వత జ్ఞానము మనకి దొరుకుతుంది.
అప్పుడు తెలియనప్పుడు క్షణికానందం. ఈ ఆనందం దొరికిన తర్వాత అది అది కాదు ఇదే అనుకుంటున్నాం, అందులో ఉండిపోతున్నాం. ఇది ఇది ప్రతి క్షణం ఆనందంగానే ఉంటున్నాం. భావాలు మారిపోయి, గుణాలు మారిపోయి, తేలికైపోయాం. ఎన్ని లక్షణాలన్నీ వచ్చేటప్పటికి ఇది ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలి అని ఎత్తుపడిపోయి అన్ని బాగా అదేమో ఇష్టం పోయింది. అంతకు ముందు దాని మీద ఎంత ఇష్టం, ఆ ఇష్టం ఇప్పుడు బరువు అయిపోతుంది. ఆలోచించాలంటే ఎంత బరువు అని వారు అమ్మ మీకు బలి చెప్పారు. సత్సంగులు వచ్చిన మొదటి మీకు ఆలోచించాలంటే మీకు ఎంత బరువు అని నిజంగా మాకు ఆలోచన వదలాలంటే అంత బరువు అని చెప్పారు. నవ్వేస్తుంది. మరి ఇప్పుడు అందరూ ఎలా ఉన్నారు? చక్కగా పరమాత్మగా అసలు చేతులు ఎత్తి నమస్కరించవచ్చు, నమస్కారం పెడుతున్నాం. ఎందువల్ల అందరూ యోగులుగా ఈ కరోనా పేరు చెప్పి అందరూ ఇళ్లలో ఉంటాం, పని చేసేసుకుంటాం. మళ్ళీ ఈ అన్ని జూమ్లు, బ్రహ్మ జూమ్ కూడా పెట్టింది, ఇదే పెట్టింది కదా లైవ్ కూడా. ఎప్పుడంటే అప్పుడు పెట్టుకోవటానికి కూడా ఉంది. అంతకుముందు జూమే కదా, ఆ టైం టేబుల్గా ఆ టైంలోనే చూడవలసి వచ్చింది కదా. ఇప్పుడు ఇంకెలా కాదు, ఆ టైంలో తీసిన బ్రహ్మంలో పెట్టేవాడు వర్మ. ఇప్పుడు ఇంక వీడు వచ్చాక లైవ్ పెడుతుంటే ఇంకెప్పుడు పడితే అప్పుడు నిద్రపోయే ముందు కొంతమంది అంటారు నెమ్మదిగా చూసేసుకుంటాం. అంటే అక్కడ అంకులు వస్తున్నాయి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండిరా. నువ్వు ఫార్వర్డ్ అదే ఆ పాప సౌజన్యాన్ని పాప చూద్దామన్న వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేయమను. మరి వాళ్ళందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమను. నువ్వు చెప్పు. చన్నారా అన్నారు కదా, చేసుకోమంటే 100 మందికి పంపుతున్నాడు. ఓ పాప 100 మందికి పంపుతుంది. అందరూ పంపుకున్నారంట. అందరూ పంపుకున్నప్పుడు అదేదో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. దేశాలు పంపుతున్నారంట. బెల్లం ఒక్కటే ఒక్కటే అప్పుడు నేర్పు. ఎంతమంది? 100 మంది అంట. 100 మంది నా దగ్గర ఫోన్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చారు. ఎంత మందితో ఉన్నాడు. ఇది కరోనా అంటే ఇది ఇలాగే ఉంది. అందరూ మన పాతోడు అయిపోయాం. వీడికి ఇంక కొత్త వాళ్ళు పట్టుకుని దంచారు. నేను చెప్పేది అది ఎలా చేయాలో దాంతో చెబితే వాళ్ళతో తెలిసిన వాళ్ళు ఉన్నారు. చెప్తే ఇంకా నువ్వు చెప్పు. నువ్వు చెప్పరా, నువ్వు నాకు చెప్పు. ఆడు చెప్తా. నాకు నిజంగా తెలవదమ్మా. ఏం అక్కర్లేదండి, అందరూ చెప్పరా. నాకు ఇంట్లో చెప్పండి. ఏమీ లేదండి. ఇది కింద వీడియో చూసేటప్పుడు రెడ్ కలర్ లో వస్తుంది. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. దాన్ని వాళ్ళు క్లిక్ చేస్తే సబ్స్క్రైబ్ అయిపోతారు. విశ్వమంతా వ్యాప్సేయాలి కదా. చెప్పు. బ్రహ్మార్పణం అమ్మ. సత్సంగులందరికీ కూడా, సత్సంగులు కాదు, ఇది చూసి వాళ్ళు, చూడబోయేవాళ్ళు, చూడాలనుకునే ఆసక్తి గల వాళ్ళు అందరూ కూడా మీరు ఈ సత్సంగం ఇంకా అభివృద్ధి చెందాలన్నా, ఇంకా ఎంతో మందికి జ్ఞానాన్ని మనం అందించాలన్నా, మనం పొందిన ఆనందాన్ని అందరికీ పంచాలన్నా అమ్మ కోరిక కూడా అదే. ఏంటి? నువ్వు పొందిన ఆనందాన్ని అందరికీ పంచరా, అదే నాకు ఇచ్చి గురు దక్షిణ అని చెప్తారు అమ్మ. మరి అమ్మ అలాంటి చెప్పిన అమ్మ ఆ వాక్యాలు అందరికీ చేరేలాగా మనం చేయాలి కదా. మనం పొందిన ఆనందం అందరికీ. ఇక్కడ
ప్రతి సత్సంగి కూడా ఇక్కడ నువ్వు తింటే ఆకలి తీరదు, అందరికీ పెట్టాలనే జ్ఞానం అందరికీ ఉంది కాబట్టి అందరూ కూడా ఈ రోజు మొదలు మనందరూ కూడా సత్సంగులు ఆలయంలో కాదు, అందరూ కూడా మనం ఒక్కొక్కళ్ళు 10 మంది కాడికి మనం చేయగలగాలి అని ఒక సంకల్పం పెట్టుకుంటే అందరికి కూడా ఎన్ని వేలు అవుతాయి, ఈ వేలు లక్షలు అవుతాయి, లక్షల కోట్లు అవుతాయి. అంచేత ఇదంతా కూడా మన బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగం యొక్క లక్ష్యం విశ్వబ్రహ్మం అవ్వాలని సంకల్పం అనుకున్నాం. ఆ సంకల్పం అనుకోవటం కాదు, మనందరం కూడా దాని బాధ్యతగా ఇష్టంగా మనం అమ్మ అంటే మనకి ప్రేమ ఉందని నిరూపించుకోవడానికి అమ్మ నాన్న కోరిక ఏంటి, ఎంతో మంది తెలుసుకోవాలని ఆయన అనుకున్న సంకల్పాన్ని మనం నెరవేర్చడానికి మనందరూ కూడా అమ్మకి నాన్నకి ఇచ్చి గిఫ్ట్ ఈ సబ్స్క్రైబ్ చేసుకుని చక్కగా మనకి ఈ రోజునే ఈ క్షణానించే మీరు ఈ పనిలో ఉండాలని అమ్మ నాన్న కోరిక. అది అమ్మ నాన్న ఇంకా మన పిల్లలందరినీ చూసి అంత ఆనందపడేవారు. ఇంకా ఆయన సూక్ష్మంగా మొత్తం అందరూ అలా అవుతూ ఉంటే ఆయన ఇంకా ఎంతో ఆనందపడతారు. ఆయన ఆనందం కాదు, ఉన్న అమ్మ కూడా మనందరికీ ఇంతమంది పిల్లలు ఇంత ఆనందాన్ని పొందుతున్నారంటే ఆవిడ ఇంకా ఎంతో ఎంతో ఆవిడకి ఉన్నదంతా చెప్తారు. ఇంకా ఆనందం పొంగిపోయి నూతులో నీళ్ళు వచ్చినట్టు వస్తాయి, ఆవిడలోని మాటలు ఏమొస్తాయి మనకు తెలీదు. అంచేత మనందరం కూడా ఇవన్నీ అలా చేసుకుని మనం దానికి కనీసం ఆ పని మనం చేయలేమా? అమ్మ ఎంత శ్రమపడి మనకి ఇంత జ్ఞానాన్ని ఆవిడ టైం ఎంత కేటాయించుకుని అన్ని వదిలి దీన్ని మన కోసం ఇంత ఆవిడ చేసినప్పుడు ఆవిడ కోసం మనం ఇంత చేయలేమా అన్న భావన మనం పెట్టుకుంటే ఎవరి కాళ్ళు నేను అనే వద్దు, ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎంతమంది చేయగలిగితే అంతమంది చేసి దీన్ని బాగా అభివృద్ధి చేయాలి, అందరికీ ఆనందాన్ని పంచాలి. నిజంగా మీకు ఆనందాన్ని ఇస్తే చేయండి, మీకు ఆనందాన్ని ఇవ్వకపోతే ఎవరు చేయొద్దు, మీరు మానేయండి. మీకు నిజంగా ఆనందం పొందుతున్నారు అని అనిపిస్తే కనుక ఇది తప్పకుండా అమ్మ సంకల్పం నాది కాదు, అమ్మ సంకల్పం బ్రహ్మ సంకల్పం, మనందరూ అలా చేయాలి, చేసి తీరాలి అంతే. ఇది అర్థిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, మీకు నమస్కరించి చేతులెత్తి మొక్కి మీకు చెప్తున్నాం. ఇంకెంతకంటే ఏం చెప్పాలో నాకు తెలియదు. అంచేత మనందరి ఆనందం అది బ్రహ్మార్పణం. అలా చెప్పాలి, చెప్పబోదు మీకు మీరు పెడితే ఎవరు ఎండో కట్టండి, దాన్ని కట్టేరా కాదు. రోజు సబ్స్క్రైబ్ చేసుకుంటే అమ్మా ఎక్కడ ఉన్నాడు కాదు, ఇక్కడ ఉన్నాడు కూడా చెయ్యాలి కదా. కాదు ఒకసారి చెట్టు ఇలా నొక్కుతారు అయిపోతుంది అంతే, ఇంకా అది కంటిన్యూగా ఉంటుంది. దానివల్ల మనం చెప్పబోతే మనము బాగున్నాం కాబట్టి ఎక్కడో కాదు, ఇక్కడ ఉన్నోడు చెప్తే చాలు, బోర్డు ఇక్కడ వచ్చినోడు చెప్తే చాలు. మామూలు మామూలు నాకు తెలవదు, నిజంగా నాకు తెలవదు, ఇలా చెప్తాను కానీ నాకు తెలవదు. నిజమా నాకు తెలవదు. అంతేత మరి నీకు తెలవదు కాబట్టి అంత అలాగ అడుగుతున్నాను. ఆడు పెడుతున్నాడు, పెడితే లాభం ఏంటి? ఎవరి కాళ్ళు ఇలా నొక్కుంటే వచ్చేస్తుంది, ఇంక రోజు నొక్కలేదు. లైక్ కావాలంటే లైక్ చేసుకోవచ్చు అంతే కదా. ఎందువల్ల అంటే అందరూ బాగుంటే ఇంకా ఆనందం. బ్రహ్మ కర్మ సబ్స్క్రైబ్ గొడవలోనే మనం ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా బ్రహ్మంగా ఉంటున్నాం కాబట్టి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగులు ప్లస్ వినేవారు అందరూ కూడా ఆనందో బ్రహ్మగా ఉండాలని సృష్టి యావత్తు కూడా పరమాత్మగా మనం ఆ తలంపులో ఉన్నాం కాబట్టి అందరూ హాయిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. చక్కగా ఆనందంగా ఉన్నాము. సుఖమైన జీవన విధానం అంతా మారిపోతుంది. అసలు జీవించుండగానే జీవన్ముక్త స్థితి అందుకుంటుంది. ఎందువల్ల ఒకరు బాగున్నారు అంటే బాగుండాలని తలంపుతోటే కదా సత్సంగంలో వచ్చారు. చక్కగా ఉండండి అమ్మా, హాయిగా ఉన్నాం. బ్రహ్మాత్మం బ్రహ్మో బ్రహ్మ బ్రహ్మైవ తేన బ్రహ్మ కర్మ సమాధి బ్రహ్మాత్మ